తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. మేడం, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ కెరీర్లో ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు డైరెక్టర్, ఇప్పుడు ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు, నేను రైటర్ని. బట్ వీటన్నిటికీ మించి మన తల్లిదండ్రుల నుంచి ఒక ఐడెంటిటీ వస్తుంది. దాన్ని ఒక్కొక్కరికి అది ముళ్ళ కిరీటం అవుద్ది, ఒక్కొక్కరికి కిరీటం అవుద్ది, ఒక్కొక్కరికి బాధ్యత అవుద్ది, కొంతమందికి పెయిన్ కూడా అవుద్ది. సో ఫైనల్గా మీరు మా ఎంఎస్ గారి కూతురు. అంటే మీరు ఎన్ని అచీవ్ అయినా చేయండి, నేను దాన్ని చాలా గర్వంగానే చెప్తాను. మీరు డైరెక్టర్గా లేదా ప్రొడక్షన్ పరంగా ఎంత సాధించినా, ఎందుకంటే ఒక ఎంఎస్ గారిని కానీ, ఒక బ్రహ్మానందం గారు కానీ, ఒక కోట గారిని కానీ వీళ్ళని చూసినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడుంటే మాకు అక్కడ ప్రస్తావించాలనిపిస్తుంది యాజ్ ఏ జర్నలిస్ట్గా. సో మీరు మా ఎంఎస్ గారి కూతురు. ఈ ఇంటర్వ్యూ నేను అలాగే డ్రైవ్ చేయబోతున్నాను. మీ డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ కానీ మాట్లాడుకుందాం కానీ, బట్ ఈ ఇంటర్వ్యూ ఫ్లేవర్ మాత్రం అలాగే ఉండిపోతుంది. మీకు ఓకేనా? డెఫినెట్లీ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ టేకింగ్ ఇట్ లైక్ దట్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ అంటే ఆ లెగసీని మేము క్యారీ ఫార్వర్డ్ చేయాలి. లైక్ మేము మా వర్క్ త్రూ కాదు, మా పర్సనాలిటీ త్రూ. ఆ డాడీ వర్క్ని నేను యాజ్ ఎ డాటర్ ఎవరైనా ఇలా అడిగినప్పుడు కానీ ఐ టేక్ ఇట్ లైక్ ఎ బ్లెస్సింగ్. సూపర్. మాకు ఎంతమంది బ్లెస్సింగ్ ఇవాళ లభిస్తుందంటే ఆయన వర్క్, ఆయన పర్సనాలిటీ వల్లే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అడ్రెస్డ్ లైక్ దట్. ఇప్పుడు ఎలా ఉంది మేడం లైఫ్? గుడ్ అండి, గుడ్. అంటే నాన్న మాకు ఎప్పుడు నేర్పించింది ఒకటే, స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రమ్ జీరో, ఇఫ్ యూ ఫాల్ డౌన్ ఆల్సో అక్కడి నుంచి మళ్ళీ లెగడం, మళ్ళీ పరిగెత్తాలి. సో అది అలవాటు ఉన్నోడికి ఎప్పుడు లైఫ్లో అంత ప్రాబ్లం ఉన్నా మేము ఫేస్ చేయగలం, ఆ ధైర్యం ఉంది కాబట్టి ఇట్స్ గుడ్. పర్సనల్గా మీ జర్నీ నాకు కాస్త తెలుసు మేడం. ఎందుకంటే మీరు మీడియాలో కూడా వర్క్ చేశారు. మీ కొలీగ్స్తో మాట్లాడినప్పుడు కొంత చెప్పారు. ఎంఎస్ నారాయణ అనే ఒక లెజెండరీ యాక్టర్ ఇండస్ట్రీలో, ఆయన అనుకుంటే, ఆయన చెప్తే ఎక్కడైనా వర్క్ దొరకద్ది, ఎక్కడైనా పని అవుద్ది. అలాంటిది ఎప్పుడూ కూడా నా కూతురు వర్క్ ఇవ్వండి అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఆర్టిస్ట్గా బాగా ఎస్టాబ్లిష్ అయినప్పుడు, జనాలకి బాగా రీచ్ అవుతున్న సమయంలోనే మీరు డైరెక్టర్ అయ్యారు, మీడియాలో వర్క్ చేశారు. సో ఎక్కడ కూడా ఆయనకు సంబంధించిన ఆరాన్ని తీసుకున్నారు కానీ ఆయన సపోర్ట్ తీసుకోలేదు మీ కెరీర్లో. 100%. ఎందుకు ఆ డిసిషన్ కాన్షియస్గా తీసుకున్నారా, లేకుంటే ఎందువల్ల? అంటే ఆయన ఉన్నప్పుడు కెరియర్లో ఒక గ్రేట్ హైట్స్లో ఉన్నప్పుడు నాన్నగారు సపోర్ట్ తీసుకుని మనం ఏదో ఉన్నాము, ఏదో చేస్తున్నామని ప్రూవ్ అప్పటికప్పుడు ట్రై చేయొచ్చు. బట్ తర్వాత మనకు వర్క్ రాలేదనుకోండి, ఐ మీన్ ఇఫ్ ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, అది ఎంతవరకు పనికొస్తుంది? ఎప్పుడైనా మన కష్టము మనకు వచ్చిందే మనతో వస్తుంది, ట్రావెల్ అవుతుంది. సో ఐ లెర్న్డ్. నేను నా స్ట్రగుల్ నేను పడ్డాను, నేను నేర్చుకున్నాను, నేను నేర్చుకుంటూనే ముందుకెళ్ళా. కాస్త అంటే మీ జర్నీ కాస్త వివరంగా చెప్తారా? అంటే నేను స్టార్ట్ చేసింది కూడా కెరియర్లోకి రావడం అదంతా కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అండ్ ఇండస్ట్రీ అంటే మీడియాలోకి వచ్చాను. మీడియాలోకి వచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విసా టీవీ, అట్లా ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ ఐ లెర్న్డ్ అండ్ ఐ కేమ్ ఇన్ టు మా టీవీ. మా టీవీలో ఒక 3 years వర్క్ చేశాను. చేస్తున్నప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు డైరెక్ట్ ఎ ఫిలిం. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మా నాన్నగారు అసలు హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఓకే టు డూ దట్. ఎందుకు నువ్వు ఇప్పుడు అంటే ఆయనకి తెలుసు కదా, హీ స్ట్రగుల్ వాజ్ వెరీ లాంగ్. 15 years ఆయన స్ట్రగుల్ అయ్యాక యాక్టర్ అయ్యారు. ఆయన అనుకున్న రైటర్గా సస్టైన్ అవ్వలేదు. సో ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు వద్దు, నువ్వు ఈ జాబ్ వదిలేసి ఇఫ్ యూ గో దేర్ నీకు తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు. నేను అంటే ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఐ డోంట్ నో హౌ ఇట్ ఈజ్ అని చెప్తే, నేను అంటే ఆ ఇంట్రెస్ట్ నాకు తెలియకుండానే వచ్చింది, చెయ్యాలి అన్న ఇది ఉండింది. నేను వర్క్ చేసుకుంటూ ఇది కూడా చేస్తుంటే ఇంకా డాడీ అన్నారు, వన్ డే నువ్వు రిజైన్ చెయ్యి, డైరెక్ట్ చేయని. దెన్ ఐ కంప్లీట్లీ గాట్ ఇన్ టు దట్. ఐ డైరెక్టెడ్ ఎ ఫిలిం. బట్ అన్ఫార్చునేట్లీ నా మూవీ రిలీజ్ చూసారు నాన్న, 1 monthలో హీ పాస్డ్ అవే. దెన్ ఐ గాట్ టు నో రియల్ వరల్డ్ ఏంటనేది అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా నాకు వరల్డ్ అంతా ఒక ఫెయిరీ టైల్ లాగా డాడ్ ఉన్నారు కాబట్టి రియల్గా తెలీదు మనకి. సో అప్పుడు నేను ఇండస్ట్రీలో కూడా లేను, ఐ వాజ్ ఇన్ మీడియా కాబట్టి. రియల్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎవరు మెంటర్స్ ఎవరు లేరు మనకి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎట్లాగా అనేది చాలా స్ట్రగుల్ అయ్యాను నేను ఒక 5 years. బట్ ఐ నెవర్ స్టాప్డ్. ఐ డిడ్ ఏ సాంగ్ విత్ మై డాటర్, నా డాటర్నే పెట్టి అట్లా చేసి, ఆ తర్వాత ఇంకొక ఇది చేశాను, ఒక వెబ్ సిరీస్ ఒకటి చేశాను.
అట్ దట్ పాయింట్ ఓన్లీ ఐ గాట్ ఇన్ టు ఓటీటీ. ఎందుకంటే ఐ వాస్ కంఫర్టబుల్ దేర్, కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇట్లాగే ఐ డి వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఐ డిడ్ దట్, బట్ లాక్డౌన్ వచ్చింది. ఐ డిడ్ ఎ గుడ్ జాబ్, లైక్ దట్ వాజ్ ఇన్ మై ఓన్ స్టైల్ ఆ సిరీస్ చేయటం కూడా. దాని తర్వాత ఇంకా లాక్డౌన్లో ఐ డిడ్ లాట్ ఆఫ్ థింకింగ్. అంటే మనము డైరెక్షన్లో ఉండి ఇట్లా స్ట్రగుల్ అయిన 5 years అయిపోయింది అప్పటికే. సో వేర్ ఐఎమ్ గోయింగ్ అనేది ఐ థాట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ కెరియర్ ఐ షిఫ్టెడ్. అప్పటికే ఓవర్ క్వాలిఫైడ్ అన్నట్టు జాబ్స్ కూడా రాలేదు నాకు. జాబ్కి వెళ్తే ఆల్రెడీ నువ్వు డైరెక్ట్ చేసావు కదా, నీకు జాబ్ ఏంటి, యూ కీప్ ట్రయింగ్ అనేవారు. బట్ మై టైమ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్, మై టైమ్ ఈజ్ ప్రెషస్, మై లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్యాషన్ ఉంటుంది, కానీ దానికోసం నీ లైఫ్ని నువ్వు కిల్ చేసుకోలేము. అండ్ ఐ హ్యావ్ 2 daughters, ఐఎమ్ ఏ సింగిల్ పేరెంట్. సో ఐ థాట్ ఓకే సంథింగ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ అని ఇంకా ప్రొడక్షన్లోకి ఐ ఎంటర్డ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అక్కడ నేను మళ్ళీ 0 నుంచి ఐ స్టార్టెడ్. లాట్ ఆఫ్ స్ట్రగుల్, లాట్ ఆఫ్ లెర్నింగ్. వన్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాన్నని చూస్తూ పెరగడము, ఆ వాతావరణం తెలియడంలో ఆ ట్రైట్స్ చాలా ఈజీగా ఐ యూస్ టు క్యాచప్ లైక్ దిస్. క్యాచప్ చేశాను. ఐ డిడ్ 4 projects, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్, అండ్ ఐ స్టార్టెడ్ మెంటరింగ్ లాట్ ఆఫ్ పీపుల్. లైక్ హౌ నా స్ట్రగుల్ నాకు తెలుసు, మై ఫాదర్ స్ట్రగుల్ అయినో. సో ఐ యూస్ టు క్యాచప్. రైట్ టాలెంట్కి ఎవరిదైనా ఉంది అంటే ఐ యూస్ టు హెల్ప్ దెమ్. వాళ్ళ కోసం ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి ఐ డిడ్ సమ్ ప్రాజెక్ట్స్ లైక్ దట్, అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ, సారీ దిస్ ఈజ్ మై ప్రాపర్టీ అన్నట్టు ఫీల్ అవుతారు. అంటే యాక్చువల్గా ఇది మనం సాధించింది అని. యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడగడానికి కూడా కారణం అదే మేడం. ఇప్పుడు ఎంఎస్ గారి గురించి మనం ఒక సందర్భంలో మాట్లాడుకోవడానికి ఎంఎస్ గారి వారసులు వచ్చి ఇక్కడ కూర్చుంటే, సో వాళ్ళకు ఒక జర్నీ ఉంది, వాళ్ళు ఒక సక్సెస్ జర్నీ చేస్తున్నారు, వాళ్ళు ఒకటి అచీవ్ చేస్తున్నారు అని చెప్పి ఆయన గురించి మాట్లాడుకుంటే ఇంకా ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకని ఈ ప్రశ్న అడిగాను. యాక్చువల్గా మేడం, ఒక తండ్రి చనిపోతే ఆ బాధ కొడుకైనా కూతురికైనా ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో బిగ్గెస్ట్ లాస్ అది, తండ్రి చనిపోవడం అనేది. ఈ 11 ఏళ్ల కెరీర్లో ఈ క్షణంలో మా నాన్న పక్కన ఉంటే బాగుండేది కదా అని మీకు అనిపించిన ఒక్క క్షణం ఏది ఆ సందర్భం ఏంటి? ఎవ్రీ మూమెంట్ ఆ పెయిన్ ఉంటుంది మాకు, ఆ లాస్, ఆ వాయిడ్ ఉంటుంది, అది ఎవరు తీర్చలేంది. నాకు మేజర్గా నా డాటర్స్ వెన్ దే అచీవ్డ్ సంథింగ్, నా అచీవ్మెంట్స్ కన్నా నేను మా నాన్న నేను డైరెక్ట్ చేసిన సినిమా చూసారు. ఐఎమ్ హ్యాపీ దట్ హీ సా మీ ఓకే షీ కెన్ డూ ఇట్ అనే ఒక దాంతోటే హీ లెఫ్ట్ ద వరల్డ్. ఇప్పుడు నా డాటర్స్ వెన్ దే అచీవ్డ్ సంథింగ్, మొన్న మై యంగ్ వన్ బాట్ హర్ కార్ by herself, and my elder one is doing a business. So when they are achieving these things, నాన్న ఉంటే పక్కన బాగుండు కదా, అమ్మ ఉంటే బాగుంటుంది. అరే ఇప్పుడు దాకా వాళ్ళు చాలా చిన్న ఏజ్లో చనిపోయారు నాన్న. అట్ ద ఏజ్ ఆఫ్ 63 ఓన్లీ హీ పాస్డ్ అవే. సో అప్పుడే కాకుండా ఉంటే ఈ జర్నీ మేము చూసుకునే టైంలో ఆయన లేరు, మేము స్ట్రగుల్ అయ్యే టైంలో హీ పాస్డ్ అవే. ఇప్పుడు ఉండుంటే అట్లీస్ట్ హీ విల్ బీ వెరీ హ్యాపీ సీయింగ్ మీ వాట్ హీ థాట్ ఆఫ్ డూయింగ్. ఆయన చేయాలనుకునే కొన్ని నేను చేస్తున్నప్పుడు అరే డాడీ ఉంటే చూసి చాలా సంతోషించేవారు కదా అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. అది మనవరాళ్ళ సక్సెస్ ఇంకా రిలాక్స్ అవ్వలేదు నాన్న, కష్టపడతానే లాస్ట్ మూమెంట్ వరకు హీ పాస్డ్ అవే. ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోలేదు, రిలాక్స్ అవ్వాల. ఆ రిలాక్స్ అయ్యే టైం వచ్చి కొంతకాలం మాతో స్పెండ్ చేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ ఎప్పుడు. అది దట్స్ ఎ వాయిడ్. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 years అండి. వి డిడ్ నాట్ గో టు భీమవరం సంక్రాంతికి వెళ్ళి చనిపోయారు. మాకు అసలు అదొక ట్రామా లాగా ఉండిపోయింది. నేను మా బ్రదర్ ఈ ఇయరే అనుకున్నాం, లేదు మనం అట్లా అది ఒక బ్లాక్ మార్క్ లాగా పెట్టకూడదు, ఓకే ఆయన టైం అయింది, మనం కూడా వెళ్ళి సెలబ్రేట్ చేయాలి, ఆయన రూట్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి లెటస్ గో అని ఈ ఇయరే మేము డిసైడ్ అయ్యాం. ఓకే. సో అందుకని అప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి భీమవరం వెళ్ళలేదు, అసలు వెళ్ళలేదు, సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. అయితే లాస్ట్ ఇయర్ సుమా గారిని నేను కనుమ రోజు కలిసా, యాంకర్ సుమా గారు. కలిసినప్పుడు పండగ చేసుకుంటున్నారా అంటే లేదు మ్యామ్ ఇట్లా అయిందని చెప్పాను. షీ టోల్డ్ మీ వన్ థింగ్, నాన్నగారు లేరు అని మీరు సల్క్ అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా, ఆయన లేకపోయినా ఆయన జర్నీని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి, దెన్ దే విల్ బీ హ్యాపీ, మీ పిల్లలకి మీరు ఇచ్చే లెగసీ కూడా అదే కదా అని చెప్పారు. దట్ మూమెంట్ రియలీ కాట్ మై. సంక్రాంతి టైంలో అలా జరిగిందండి. 10 ఏళ్ళుగా సంక్రాంతి చేసుకోవట్లేదు. ఆ మేడం కూడా అలా సుమ గారు చాలా బాగా షీ టోల్డ్ మీ ఇట్లా ఎందుకు సెలబ్రేట్ చేసుకోండి, లెగసీ కంటిన్యూ అవుతుంది, మీ పిల్లలకు కూడా హ్యాపీనెస్ ఫార్వర్డ్ అవ్వాలి తప్ప ఎనీ టైమ్ వి ఆల్ విల్ పాస్ అవే,
బట్ కీప్ సెలబ్రేటింగ్ ద మూమెంట్స్ సో దట్ దే విల్ బీ హ్యాపీ అని చెప్పారు. మేము కూడా ఇంకా ఐ థాట్ ఈ ఇయర్ కూడా కొంచెం ఇక్కడే చేసుకున్నాము. వీ డిడ్ నాట్ ఇట్స్ నాట్ లైక్ అంత బాధపడతా అట్లా లేము. మేడం యాక్చువల్గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి కారణం ఏంటంటే ఏదో మిమ్మల్ని ఎమోషనల్ చేసేసి లేదంటే ఒక కాంట్రవర్షియల్ తీసుకొచ్చి దానికోసం కాదు. బట్ నేను అడిగే క్వశ్చన్ కొంచెం ఎమోషనలైజ్ అవుతారేమని ముందే చెప్తున్నాను. నా ఉద్దేశం అది కాదు, బట్ అడగాలి కాబట్టి అడుగుతున్నాను. నాన్నగారిని అక్కడి నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ ఇంకా కష్టమని చెప్పిన తర్వాత ఒక కూతురుగా బాధ తట్టుకోలేక డాక్టర్స్తో మీరు ఒక రకమైన వాదనకి దిగారంట. లెట్స్ డూ సంథింగ్, ఎందుకు గివప్ ఇచ్చేస్తున్నారు, హాఫ్ అన్ అవరో 1 అవరో ఉందంటే లేదు ఇంకా ప్రయత్నించండి అని చాలా గట్టిగా ఫైట్ చేశారంట ఆ టైంలో. ఇట్ ఈస్ ట్రూ అండి. అంటే తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు అంబులెన్స్ దిగి స్ట్రెచర్ ఎక్కారు. అది వాట్ ఈస్ ఇట్ షోయింగ్ యూ అంటే హీ స్టిల్ హ్యాస్ దట్ లోపల స్టామినా ఉంది. హీ వాంట్ టు ఫైట్, హీ వాంట్ టు లివ్. దట్ ఆయన దిగి ఎక్కారు. చాలా పెయిన్ ఉంది ఆయన ఫేస్ లో. అక్కడ హార్ట్ స్ట్రోక్ మేడం, భీమవరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. భీమవరంలో వచ్చింది. తీసుకొస్తుంటే ఆన్ ద వే విజయవాడలో కూడా వచ్చింది. ఓకే. సో 2 strokes వచ్చినాయి. ఓకే. హీ కేమ్ హియర్. అంబులెన్స్లో దిగిన తర్వాత నన్ను ఎవరు ఎక్కించొద్దు, నేను ఎక్కుతానని ఆయన స్ట్రెచర్ ఆయనంతటా ఆయన ఎక్కారు. డాక్టర్ చెప్పారు. చెప్పిన తర్వాత నేను అన్నా మా నాన్నగారు హీ షోయింగ్ దట్ ఐ వాంట్ టు లివ్ అనేది ఆయన చూపించినప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయాలి కదా అంటే అప్పుడు హీ డిడ్ ఎ సర్జరీ. అదర్వైజ్ హీ టోల్డ్ అందరినీ పిలిచేయండి ఇంకా అని. సో 2 days హీ ట్రై టు లివ్ అండి. నమ్మారా మేడం మీరు తిరిగి వస్తారు ఖచ్చితంగా వస్తారని అనుకున్నాము. అసలు వీ డిడ్ నాట్. నాన్నగారు కూడా హీ వాజ్ థింకింగ్ సో. బట్ ప్రాబ్లం ఏమైందంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే అంత టైంలో బీపీ చాలా డౌన్ అయిపోతుంది హార్ట్ స్ట్రోక్ తర్వాత. అంత లో బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు లోపల బాడీ పార్ట్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. దట్స్ హౌ హిస్ కిడ్నీ గాట్ ఎఫెక్టెడ్. కిడ్నీ ఎఫెక్ట్ అయింది. ఇంకా మేము కాపాడుకోలేకపోయాము అప్పుడు. సారీ మేడం. యాక్చువల్గా మదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మేడం? మదర్కి హెల్త్ ఇష్యూస్ అంటే చిన్న అప్పట్లో ఒక సర్జరీ అయింది. ఎందుకు అడిగానంటే 1 year లోపల అంటే ఆయన చనిపోయిన 1 yearకే మదర్ని కూడా లాస్ అయ్యారు మీరు. సో ఆ బెంగ వల్ల ఏమైనా చనిపోయారా అని అది కూడా కారణం. బోత్ ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ అండి ఇద్దరు. దే స్ట్రగుల్డ్ స్క్రాచ్ నుంచి ఇంట్లోంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. సో ఆ రోజుల్లో వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ అప్పుడు. పరచూరి గోపాలకృష్ణ గారు మా అమ్మకి నాన్నకి లెక్చరర్, ఆయనే చేశారు పెళ్లి కూడా. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరూ అలా అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. వచ్చి ఏ రోజు నా అమ్మ అన్నం పెట్టుకుంటూ తినరీనా, నైట్ ఎంత లేట్ అయినా ఈవిడ లేచి పెట్టాల్సిందే. సో ఆ స్ట్రగుల్ నుంచి అట్లా ఇద్దరు ఆ బాండింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇట్స్ అంత స్ట్రాంగ్ బాండ్ ఆవిడ తట్టుకోలేకపోయారు. ఆ 1 year కూడా నా కోసమే ఉన్నట్టున్నారు. షీ వాంట్ మీ టు అంటే ఇద్దరు పిల్లలు ఈ సెటిల్ అవ్వాలి అనేది ఉంటుంది కదా మదర్కి. ఉన్నారు. ఇంకా కరెక్ట్గా వర్ధంతి ఇదిగో రేపే మా మదర్ది. 1 day గ్యాప్లో షీ పాస్డ్ అవే. దట్ వాజ్ అ వెరీ హ్యూజ్ దెబ్బ. మాకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. అసలు నాన్నగారు దానికి కోలుకోలేదు మేము ఎవరం. ఇంకా అమ్మ కూడా. సారీ మేడం. అంటే యాక్చువల్గా ఎవరైనా కెరీర్లో జీతం పెంచుకోవడానికి, శాలరీ కానీ జీతం కానీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈయన టీచర్గా వర్క్ చేస్తుంటే 10,000 రూపాయలు శాలరీ అంట. అదే లెక్చరర్గా వెళ్తే 1,200 1,500 శాలరీ అంత. లేదు నాకు శాలరీ తగ్గినా పర్లేదు నేను లెక్చరర్గా ఉంటాను, జీతం తగ్గించుకొని మళ్ళీ లెక్చరర్గా జాయిన్ అయ్యారంట. ఎందువల్ల అంటే మీకు ఏమన్నా అంటే ఒకటి సాధించిన తర్వాత ఆయన అక్కడ ఉండరు. ఇది చేసాం కదా వాట్ నెక్స్ట్, ఓకే దానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇందులో బాగుంది కదా నా లైఫ్, కంఫర్టబుల్గా ఉన్నాను, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుందాము, ఇక్కడ మనం సెటిల్ అవుదాం, అట్లా ఎప్పుడు లేదు. రిస్క్ టేకర్, ఈజ్ ఎ ప్రాపర్ రిస్క్ టేకర్ అండ్ హీ కాంట్ సిట్ ఐడిల్. ఆయన అదే చెప్తా ఉండేవారు. అంటే ఇంకా మేమందరం దానికి మేము కూడా రెడీగా ఉండేవాళ్ళం. వీ హ్యావ్ టు పుల్ అప్ అవర్ సాక్స్ అండ్ బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ అడ్వెంచర్. యాక్చువల్గా కరెక్ట్. ఆ లెక్చర్ జాబ్ మాకు కూడా అది అలవాటు లేదు. ఇప్పుడు మేము కూడా ఒక చోట అలా కూర్చుని కంఫర్టబుల్గా బాగుంది కదా, అది ఆ లైఫ్ అలవాటు లేదు. వాట్ నెక్స్ట్ అనేది ఎప్పుడు లైఫ్ ఈజ్ ఎ స్మాల్ జర్నీ, మనం రిస్క్ తీసుకుంటూనే ఉండాలి. అవును. అదే యాక్చువల్గా అంత ఇష్టపడి లెక్చర్ జాబ్కి షిఫ్ట్ అయ్యి ఆయన అక్కడ కూడా కాన్స్టెంట్గా లేరు.
ఎవ్రీ వీకెండ్ చెన్నై వెళ్ళిపోయేవాళ్ళు. అసలు అది మాకు చిన్నప్పుడు ఒక సర్కార్ ఎక్స్ప్రెస్ టౌన్ స్టేషన్కి వచ్చేది భీమవరంలో. ఓకే. మా ఇల్లు అండి ఎట్లా ఉండేదంటే అంతా స్టూడెంట్స్, ఎప్పుడు స్టూడెంట్స్ లేదా ఈ కథలు చెప్పడం ఇష్టపడేవాళ్ళు. మా నాన్నగారు కథలు చెప్తుంటే వినడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉండేవారు. ఆ సర్కిలే మాకు తెలుసు. రిలేటివ్స్ తక్కువ. రిలేటివ్స్ రావడము, ఒక ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ హౌస్ కాదు మాది. ఇట్స్ అ వెరీ అన్కన్వెన్షనల్ బ్యాక్గ్రౌండ్. మై మామ్ వాజ్ అ టీచర్, నాన్నేమో లెక్చరర్. ఇంకా ఇట్లా ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీయే. ఇప్పుడు సెలబ్రిటీ, అప్పుడు సెలబ్రిటీ. ఇంటి నిండా జనము. మమ్మల్ని ఆల్మోస్ట్ పెంచింది కొంతమంది స్టూడెంట్సే. చిన్నప్పుడు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. సో ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించడానికి ఒక 20 మంది అన్న ఉండేవారు ప్రతి వారం. ఇంట్లో ఈవినింగ్ చక్కగా తిని వెళ్ళి అందరూ కలిసి ఆ స్టేషన్లో ఎక్కించి వచ్చేవారు. అంటే యాక్చువల్గా పిల్లలు అనేవాళ్ళు వారం అంతా స్కూల్కి వెళ్తారు, బిజీగా ఉంటారు. వీకెండ్లో ఫాదర్తో కానీ మదర్తో కానీ కాస్త టైం స్పెండ్ చేస్తారు. నాకు తెలిసి ఆయన చాలా సంవత్సరాలు అలాగే ట్రయల్స్ చేశారు. చాలా నమ్మరు. నా పెళ్ళి కూడా అట్లనే ఒక సెట్ మ్యారేజ్ లాగా అయిపోయింది. అవునా? రేపు మ్యారేజ్ అనగా వచ్చారు. అక్కడ ట్రయల్స్లో ఉండే అక్కడే. అంటే అట్లా చిన్నప్పుడే అయిపోయింది మ్యారేజ్. అట్లా అలా అయిపోయింది అంతే. అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోయాం మేము. బాగా మిస్ అయ్యి ఉంటారు కదా? మిస్ అయ్యే వాళ్ళము, బట్ హీ నెవర్ మేడ్ అస్ అలా మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే హీ ఆల్వేస్ కెప్ మీ ఎంగేజ్డ్. నాకు లెటర్స్ రాసేవారు, ఇన్లాండ్ లెటర్స్, ఎస్పెషల్లీ నాకు. ఆయన అంటే నన్ను ఆడపిల్లలాగా ఇట్లాగే ఉండాలని కాకుండా ఒక ప్రాపర్ విజన్తో పెంచారు. అమ్మాయి అంటే ఇలా భయపడతా అలా ఉండకూడదు, యూ హ్యావ్ టు అచీవ్ అ లాట్, రీడ్, మంచిగా చదువుకోవాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అలవాటు చేశారు. దట్ ఈజ్ వన్ థింగ్. అమ్మాయి అంటే ఇలా అంటే జనరల్ సొసైటీ కండిషనింగ్లో కాకుండా హీ యూజ్ టు మేక్ మీ థింక్ లైక్ ఆపోజిట్ టు దట్. యూ కెన్ అచీవ్, యూ కెన్ డూ దిస్ అని ఎప్పుడు నాకు తోడుగానే ఉన్నారు. మై ఫాదర్ వాజ్ లైక్ మై సోల్మేట్. హీ వాజ్ ఆల్వేస్ దేర్. మన ఎంఎస్ గారి జర్నీలోకి వెళ్ళే ముందు ఇది పర్సనల్ క్వశ్చన్ మేడం, మీకు ఇష్టమైతే చెప్పండి లేదా స్కిప్ చేసేసేయండి, మీ పర్సనల్ సంబంధించింది. మామూలుగా లెజెండరీ యాక్టర్స్ ఇలా చాలామంది వాళ్ళు ఒక రకమైన బలమైన ముద్ర వేసే వెళ్ళిపోతారు, కోట్ల మంది అభిమానులు సంపాదించుకొని వెళ్ళిపోతారు. తర్వాత కాలంలో వాళ్ళ పిల్లలు, అంటే నేను పేర్లు చెప్పి వాళ్ళ స్థాయిని తగ్గించలేను, చాలామంది ఆర్టిస్టుల పిల్లలు ఆస్తి విషయాల్లో, ఆ పంపకాల విషయాల్లో ఇబ్బంది పడుతూ కెమెరాల ముందుకు వచ్చి చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం. బట్ ఎంఎస్ గారు చనిపోయి ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతుంటే ఏ రోజు కూడా ఆయన కుటుంబం నుంచి ఇంత రవ్వంత చిన్న వివాదం కూడా బయటికి రాలేదు. ఆ కుటుంబం అంతే బలంగా నిలబడి ఉంది. ఏది మిమ్మల్ని అందరినీ అంత యూనిటీగా అంత స్ట్రాంగ్గా నిలబెట్టింది? డెఫినెట్లీ ఆయన పెంపకమేనండి. వాళ్ళు మా పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు ఇచ్చిన వాల్యూస్, ప్రాపర్టీస్ కన్నా కూడా మన బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు ఫ్యామిలీ బాండింగ్ కానీ ఆ రిలేషన్షిప్పే ఉంటుంది మనకి. ఇవాళ సంపాదించుకుంటాము, ఉంటాయి, రేపొద్దున ఏదో వస్తుంది పోతుంది. లాక్డౌన్లో వి ఆల్ లెర్న్ దట్. సడన్గా ఇట్లా పోతుంది ప్రాణం. సో ఆ వాల్యూస్ ఇచ్చి పెంచారు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు డబ్బులకి కాదు విలువ, క్యారెక్టర్కే. క్యారెక్టర్, హౌ వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఒక ఇల్లు నాకు ఎక్కువ రావచ్చు, ఒక ఇల్లు వాడికి తక్కువ రావచ్చు, దాంతో బతికేయలేం కదా. బయట మనకు ఒక నాన్నగారికి ఒక పేరు ఉంది, ఆయన హీ ఆల్వేస్ లివ్డ్ లైక్ ఎప్పుడు ఏ కాంట్రవర్సీలోకి వెళ్ళాల, అది నిలబెట్టుకోవాలి కదా. మాకు ఆ ఇష్యూసే లేవు, అసలు ఆ ఇష్యూస్ లేవు. అండ్ హీ ఆల్సో ముందు నుంచే మమ్మల్ని అట్లా ప్రాపర్గా సెట్ చేసి ఇదిగో ఇలా ఉండాలనేది, నాకు పెద్దదాన్ని నేను, నాకు హీ ఆల్వేస్ టాట్ మీ యూ హ్యావ్ టు బీ లైక్ దిస్. హీ టాట్ మై బ్రదర్ ఆల్సో. సో వీ ఫాలోడ్ హిజ్ ప్యాటర్న్ అంతే. యాక్చువల్గా ఇప్పుడు మీకు మీ లైఫ్ ఉంది, మీ ఫ్యామిలీ ఉంది, విక్రమ్ గారికి వాళ్ళ లైఫ్ ఉంది, ఆయన ఫ్యామిలీ ఉంది. బట్ ఒక రక్త సంబంధంగా ఇప్పుడు మీ ఇద్దరికి తోడు ఆ పుట్టింటి అనుబంధం అంటే ఒకరికొకరే మీ ఇద్దరు తోడు. సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య? రిలేషన్ ఈజ్ గుడ్ అండి. అంటే నేను మేమిద్దరం, మాకు తెలుసు మన ఇద్దరం తప్ప ఇంకెవరు లేరని. సో ఎనీథింగ్ కమ్స్, ఐ గో టు హిస్ హౌస్ ఆర్ హీ కమ్స్ అండ్ అవర్ బోత్ ఫ్యామిలీస్ ఆర్ స్లోలీ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్. అంటే పిల్లలు కూడా ఆ బాండింగ్ని షేర్ చేసుకోవడం వెరీ స్ట్రాంగ్గా. ఇప్పుడు మన డాడీ బర్త్డేకి మేము తిరుపతి వెళ్ళాం అందరం.
10th బర్త్డేకి ఓకే. వెళ్ళి అందరం కలిసి నాన్న బర్త్డే అక్కడ చేసుకుని వచ్చాం. సో వీఆర్ పాసింగ్ దట్ టు ద నెక్స్ట్ జనరేషన్. తిరుపతి ఏం మేడం స్పెషల్ టెంపుల్కి వెళ్ళారు? టెంపుల్కి వెళ్ళాం, దర్శనానికి వెళ్ళి ఓకే, ఓకే. డాడీ బర్త్డేకి అక్కడికి వెళ్ళి అందరం వి వాంట్ టు, అంటే వాళ్ళ హ్యాపీగా ఉండాలి ఎక్కడ ఉన్నా కానీ అని, అండ్ దే వాంట్ అస్ టు సీ స్ట్రాంగ్. మేడం సో అట్లా, అంతేగాని మరీ అంటే సినిమాల్లో చూపించేలాగా ఉండం కానీ బాగానే ఉంటాం. సూపర్ సూపర్. అండ్ యాక్చువల్గా ఆయన కెరీర్ అంతా కూడా ఒక సక్సెస్ వచ్చే వరకు ఆయన దేనికోసం ప్రయత్నించారంటే, నేను రైటర్గా సక్సెస్ అవ్వాలి. అవును, ఆయన చాలా బలమైన రైటర్. ఆయన రాసిన 8 సినిమాలకి ఏమో రాశారు. వండర్ఫుల్ రైటర్. ఆయన రాసిన కథలు ఇప్పటికీ ఉన్నాయి రవిరాజ గారి దగ్గర. సవ్యసాచి అని ఒక కథ ఆయన దగ్గర. అట్లా యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది, సరే మీరు ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, రవిరాజ ప్రిన్సెట్ గారి దగ్గర ఆ కథ అలాగే ఉంది. సో మీరు డైరెక్షన్ చేస్తున్నారు ఇది వరకు, ఎందుకు ఎప్పుడైనా సరే మా నాన్నగారి తొలి కథ అది అని మీకు అనిపించలేదా? తొలి కథ కదా, అప్పటికే చాలా రాశారు. ఇండస్ట్రీ నుంచి పిక్ చేసుకొని ఒక అడ్వాన్స్ ఇచ్చిన తొలి కథ. సో ఆ కథని నేను పిక్ చేసుకొని మళ్ళీ సినిమా తీయాలన్న ఆలోచన ఇప్పుడు రాలేదు? డెఫినెట్లీ ఉందండి. నాకు డైరెక్షన్లోకి నేను వస్తా ఎప్పటికన్నా, ఇప్పుడు కాదు, ఐ విల్ కమ్, బట్ ఐ హ్యావ్ సర్టెన్ థింగ్స్ టు కంప్లీట్ హియర్. నా పర్సనల్ లైఫ్లో ఐ హ్యావ్ టు, నా పిల్లల సెటిల్మెంట్స్ కానీ, ఐ మీన్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. నేను సినిమా అనేది నేను ఒకసారి ఇలా పట్టుకుంటే నాకు అది 24/7, నాకు ఇంకా వేరే థాటే ఉండదు. అంత ఆక్యుపైడ్గా నేను ఉండాలి అంటే నేను ఇక్కడ అన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళాలి. వన్స్ ఐ క్లియర్, ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ. కొన్ని స్క్రిప్ట్స్ కూడా నాన్నవి ఇంకా అటు ఇటు వెళ్ళిపోయినాయి చాలా. ఓకే. ఎక్కడ ఉన్నాయో చాలా స్క్రిప్ట్స్ మిస్ప్లేస్ అయినాయి, ఆయన నాటకాలు కానీ. నాకు అంటే ఒక చిన్న జస్ట్ జరిగిందో లేదో తెలియదు, చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఎంఎస్ గారు రాసిన చాలా కథలు మీరు చదివి ఉంటారు, అయితే అవి తెరకెక్కించుకోపోయి ఉండొచ్చు, బట్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఆయన కథకు దగ్గరగా ఉందని మీకు అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఏదన్నా చిన్న 2-3 సినిమాలు, అంటే ఎలాగో వేరే థాట్, అదే థాట్ వేరే వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, బట్ అలాంటి ఒక థాట్ ఎంఎస్ గారు ఆ రోజుల్లో ఊహించారు యాజ్ ఇట్ ఈజ్ అయితే ఎందులోని రాలేదు. ఎందుకంటే జస్ట్ ఏదన్నా సినిమాలు చిన్న కలవడం అంత ఆయనది చాలా ఒరిజినల్ స్టోరీ టెల్లింగ్. ఓకే. ఆ స్టోరీ టెల్లింగ్ ఆయన కథలోంచే రావాలి, వేరే వాళ్ళ థాట్ ప్రాసెస్లోంచి రాలేదు. ఓకే. సో ఆయన కథలన్నీ నాకు తెలుసు. ఒక కథ ఉంటుంది, అంటే జస్ట్ పాయింట్ చెప్తున్నాను. పాటిమన్ను అని ఒక స్టోరీ ఉంది. అది మా ఊర్లో ల్యాండ్ చాలా ఫర్టైల్. ఆ ల్యాండ్ కోసం యుద్ధాలు జరిగేవి, అంటే ఆ మట్టి కోసం. పక్కనున్న ల్యాండ్స్ అన్నీ చవుడు నేలలు అంటారు, అంటే అంత ఫర్టిలిటీ లేని, ఫర్టైల్ కాదు, పండేవి కాదు. సో ఈ ల్యాండ్ కోసం అప్పట్లో అంటే మేము పుట్టలేదు అప్పటికి, చాలా పెద్ద పెద్ద మర్డర్స్ ఇవన్నీ కూడా జరిగేవట. దాని మీద ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాశారు. ఓకే. ఆ స్టోరీ కనుక తీస్తే ఇట్ విల్ గో లైక్ క్రేజీ. నాకు నెరేట్ చేశారు నాన్న లాస్ట్ డేస్లో. ఆ కథ నేను ఇప్పటికీ మర్చిపోలేను. తీస్తే అంటే అలాంటి కథలు రావు, ఆ కథలు చాలా ఒరిజినల్ స్టోరీస్ కదా. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, హిజ్ ఓన్ విజన్. ఆ మర్డర్స్ కానీ ఆయన చాలా బ్యూటిఫుల్గా రాశారు. హీ మైట్ బి నోన్ యాజ్ అ కమెడియన్, హీజ్ అ వెరీ గుడ్ యాక్టర్, బట్ హీజ్ అ వండర్ఫుల్ రైటర్. మేడం యాక్చువల్గా ఆయన రాసిన కథల్లో 8 వరకు సినిమాలు అయినాయి. వాటిల్లో పేకాట పాపారావు మాత్రం అందరికీ బాగా రిజిస్టర్ అయింది, బట్ చాలా మందికి పేకాట పాపారావు కథ అని చెప్పి చాలా మందికి తెలియదు. అవును, పేకాట పాపారావు ప్రయత్నం అని ఒకటి వచ్చింది, లింగబాబు లవ్ స్టోరీ, ముగ్గురు మనగాళ్ళకి కూడా నాన్నగారు వర్క్ చేశారు. అవునా? అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం మేము కూడా. ఇంకా అలా చాలా కథలు రాసేవారు. కాకపోతే కానీ ఆయన పేరు పడేది కదా అప్పట్లో. పేరు చాలా టఫ్, అంటే మూల కథను, కథా సహకారము, ఇట్లా పడేవి. బట్ స్టిల్ వీ యూజ్ టు సెలబ్రేట్ అ లాట్. మా ఊర్లో బ్యానర్లు కట్టేసి అట్లా చాలా మంది. మీకు ఊహ తెలిసి నాన్నగారి తొలి సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్ ఏంటి? యాజ్ ఎ రైటర్ అంటున్నారా? యాజ్ ఎ రైటర్ ఫస్ట్ అంటే ప్రయత్నం అనే సినిమా అప్పట్లో థియేటర్లో మొత్తం మా నాన్నగారి ఫ్రెండ్స్ అందరు, చిన్నపిల్లలం మేము, అందరూ వచ్చి ఇంకా ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ ఫుడ్ తీసుకొచ్చి ఎలాగా కూర్చొని చూస్తారు, అలా మా ఊర్లో చూసారు. ఓకే. దట్ వాజ్ ఎ మూమెంట్ ఫర్ అస్. అంటే ఇంత ఇది ఉంటుందా సినిమా అంటే, ఇంత పేరు ఉంటుందా. ఎంఎస్ గారు యాక్టర్ అవ్వక ముందు
యాక్టర్ అయిన తర్వాత ఆయన ఎక్కువ ప్రయాణం రవిరాజ ప్రిన్సెట్ గారితో జరిగింది. ఆయన యాక్టర్ చేసింది కూడా ఆయనే, ప్రిన్సెట్ గారు. Yeah. సో ఆయన గురించి ఫాదర్ మీకు ఏం చెప్పేవారు? రవిరాజ గారు ఈజ్ లైక్ డాడ్స్ గురు అనొచ్చు, మెంటార్ అనొచ్చు, ఫ్రెండ్ అనొచ్చు, లైక్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ లైక్ సమ్ టైమ్స్ ఫ్రెనిమీ అనొచ్చు. వాళ్ళిద్దరికి ఆ బాండింగ్ ఉండేది, చాలా స్ట్రాంగ్ బాండింగ్. సరదా బుల్లోడు, పెదరాయుడు, ఇంకా చాలా సినిమాలు, పుణ్యభూమి నా దేశము, ఎం ధర్మరాజు ఎంఏ. నాన్నగారు రైటర్గా వర్క్ చేసేవారు, గోస్ట్ రైటర్గా చేస్తూనే ఆ జర్నీలో అనుకోకుండా ఆయన ఒకరోజు ఎం ధర్మరాజు ఎంఏకి యాక్టర్ని చేశారు. చేశాక ఇంకా డాడీ కెరియర్ వెళ్ళిపోయింది. సో వాళ్ళిద్దరికి చాలా మంచి బాండింగ్ ఉండేది. మేము పెదరాయుడు షూటింగ్ అప్పుడు వెళ్ళాను నేను, మేము ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు ఆయనతో ఒక చిన్న అది అప్పుడు చూడటమే, వీళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్స్ లాగా మంచి బాండింగ్ ఉండేది. అప్పుడప్పుడు తిట్టేవారు డాడీని. అండ్ అగైన్ ఆ ప్రేమ, కోపం అదంతా అన్కండిషనల్ బాండ్ లాగా ఉండేది. సో రీసెంట్గా ఆయనతో మాట్లాడింది నేను పుస్తకావిష్కరణకు ఒకసారి కాల్ చేశాను. ఆయన అప్పుడు చెన్నైలో కొంచెం హెల్త్ బాగోక రాలేదు, బట్ హీ సో ఫాండ్ ఆఫ్ మై ఫాదర్. అండ్ ఆది గారితో నేను ఒక మూవీ చేయాలి అది డైరెక్టర్గా. అప్పుడు ఆయనే అడిగారు, నువ్వు చేస్తున్నావు అంట కదా బాబుతో చెయ్యి అని. సో హీ ఫెల్ట్ సో హ్యాపీ జెన్యూన్లీ. ఇండస్ట్రీ నుంచి సంబడి షోయింగ్ దట్ లవ్ అండ్ ఇది అంటే అది ఇప్పుడు వచ్చింది కాదు, నాన్నగారి దగ్గర నుంచి స్ట్రాంగ్గా వాళ్ళిద్దరికి ఉన్న బాండ్ నుంచి వచ్చింది. అండ్ నాన్నగారే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నన్ను నటుని చేసింది ప్రిన్సెట్ గారు, బట్ నన్ను నా చేయి పట్టుకొని అలా ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం ఈవీవి గారు అని చెప్పి చెప్పారు అనమాట. సో ఈవీవి గారి ఫ్యామిలీతో మీకున్న అసోసియేషన్ ఏంటి? ఫ్యామిలీతో అంటే నరేష్ గారితో ఐ ట్రావెల్డ్ బిట్ అండ్ నేను ప్రొడక్షన్లోకి వచ్చాక హీ ఈజ్ వెరీ అంటే వెరీ ప్యాషనేట్ గై. కొత్తగా కథలు వచ్చిన ఫస్ట్ ఉండి అందరికన్నా మనం ఎలా చూస్తాము కొత్త కంటెంట్. ఇప్పుడు యూఆర్ ఆల్సో జర్నలిస్ట్, ఐఎమ్ ఆల్సో ఇంటూ రైటింగ్ అండ్ డైరెక్టింగ్. ఏదైనా మంచి స్టోరీ ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ అప్రిషియేట్ చేస్తాడు ఆయన, నరేష్ గారు. దట్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఐ షేర్డ్ విత్ హిమ్. డాడ్ గురించి మాట్లాడుకుని ఇమీడియట్గా అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇలాంటి కథలు మనం ఎందుకు తీయము, ఇలాంటివి తీయాలి కదా అన్న ఒక చిన్న జర్నీ ఉండింది. మేము ఒక ప్రాజెక్ట్ చెయ్యాలి, కుదరలేదు. అంటే అదే ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్ ఐ నీడ్ టు వర్క్ విత్ హిమ్. ఒకటి కుదరలేదు, మేబీ ఇన్ ఫ్యూచర్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఈవీవి గారి సినిమానే మా నాన్నకి పెళ్ళి, ఆ మూవీతో ఎంఎస్ గారికి నంది అవార్డు వచ్చింది. బట్ ఆ అవార్డుని ఆపడానికి ఒక ప్రయత్నం జరిగింది, ఒక రకమైన కుట్ర అనొచ్చు, కొన్ని కామెంట్స్ అనొచ్చు, ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. అవును, ఆయన ఆ సమయంలో చాలా బాధపడ్డారు కానీ స్ట్రాంగ్గా నిలబడ్డారు. అలాంటి ఇంకొక కొన్ని కూడా జరిగినాయి. ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా షేర్ చేసుకున్నారు. దట్ వాస్ హిజ్ లాస్ట్ ప్రెస్ మీట్. నేను చనిపోయే ముందు నా సినిమా ప్రెస్ మీట్లో షేర్ చేసుకున్నారు. అంటే కొన్ని రావాల్సినవి ఆయనకి రాకుండా ఆగిపోయినాయి. ఆయనకి పిహెచ్డి డాక్టరేట్ వచ్చింది, అది ఫర్ సమ్ రీజన్స్ ఇట్ స్టాప్డ్, ఐ డోంట్ నో. అండ్ హీ ఈజ్ అ వెల్ డిజర్వింగ్ పర్సన్. హీ డిడ్ AA అండ్ హీ డిడ్ సమ్ థీసిస్ ఆల్సో. అది కంప్లీట్ అవ్వలేదు, ఆయన చాలా బిజీ అయిపోయారు యాక్టర్గా. చెన్నైలో ఉన్నప్పుడు హీ డిడ్ పిహెచ్డి ఆన్ రవిరాజ గారి ఫాదర్. ఆయన హీజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్. సో ఆయన మీద నాన్నగారు ఒక థీసిస్ చేశారు, అది సమ్హౌ వర్కౌట్. అంటే లాస్ట్లో ఎందుకు అవ్వలేదు, ఇంకా అంత బిజీ అయిపోయారు నాన్న, అది కుదరలేదు. సో ఈయనకే ఒక డాక్టరేట్ వచ్చింది అప్పుడు ఫారెన్ యూనివర్సిటీ నుంచి, అది ఆగింది. అది ఎందుకు ఆగిందో తెలీదు. హీ ఫెల్ట్ రియలీ బ్యాడ్. చాలా అంటే హీజ్ అ లిటరేట్ కదా, ఇతనే చదువు మీద ఆయనకి చాలా ఇష్టం, చాలా కష్టపడి చదువుకున్నారు. మా తాతగారు వాళ్ళకి తెలీదు, రైతు ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఈయన ఇంట్లో పోట్లాడి వచ్చి చదువుకున్న మనిషి, చదువు అంటే అమితమైన ప్రేమ ఆయనకి అట్లా అది జరిగేటప్పటికి అన్నింటికన్నా ఇట్ హిట్ హిమ్ వెరీ బ్యాడ్. అంటే అది ఉండిపోయింది, ఆ కళ ఆయనకి తీరలేదు. ఎంత లేదనుకుంటా, ఎంత మాట్లాడుకున్న అవార్డ్స్ విషయంలో ఎంఎస్ గారికి అన్యాయం జరిగింది అంటే ఒప్పుకుంటారా? జరిగి ఉండొచ్చండి, కానీ అవార్డ్స్ తోటి కొలవలేం కదా. ఇప్పుడున్న పీపుల్ లవ్ యూ కెనాట్ మెజర్ విత్ ఎనీ అవార్డ్స్. అవును, ఆయనకు ఉండే ప్రేమ. ఈరోజు నేను నిన్న పోస్ట్ పెడితే ఆయన పేజ్లో 28,000, ఇప్పుడు 35,000 లైక్స్ వచ్చినాయి. అవును, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత ప్రేమ నాన్న మీద, అది ఎవరు ఆపలేరు కదా. ఇట్ ఈస్ బియాండ్ అవార్డ్స్, ఇట్ ఈస్ బియాండ్ డాక్టరేట్, ఇట్ ఈస్ బియాండ్ ఎనీథింగ్. దట్ లవ్ ఈస్ దేర్, అది అన్కండిషనల్, ఎవరు ఆపలేరు.
ఎన్నైనా ఆపిన. అంటే ఏం లేదు, యాక్చువల్గా ఆడియన్స్ లవ్ అనేది అది ఒక ప్యూరిటీ మేడం, దానికి ఇంకా ఫిల్టర్ ఉండదు, అదొక స్వచ్ఛమైన ప్రేమ. బట్ ఇప్పుడు కొన్ని దశాబ్దాలు దాటిన తర్వాత అయినా కొలవడానికి పద్మశ్రీ వచ్చిందా, డాక్టరేట్ వచ్చిందా, ఇలాంటి కొలమానాలు వచ్చే రోజులు ఉన్నాయి. వచ్చేవి ఆగినాయి. ఆయనకి రావాల్సినంత అయితే రాలేదు, రావాల్సినంత. కానీ మేము అది మేము చూడట్లేదు, ఆ పార్ట్ ఎప్పుడు చూడలేదు. ఇట్స్ ఓకే, మనిషి ఎంత అచీవ్ చేసినా ఇంకేదో రావాలని ఉంటుంది మనకి. వీఆర్ హ్యాపీ విత్ వాట్ హీ ఈజ్ హ్యాపీ. ఓన్లీ దా చిన్న పెయిన్ ఉండేది, ఇలాంటివి జరిగినప్పుడు బాధపడేవారు. అగైన్ మళ్ళీ హీల్ కమ్ బ్యాక్ అండ్ హీ వర్క్. జెర్సీ సినిమాలో ఒక సీన్ ఉంటుంది మేడం, ఆ బాబు క్రికెట్ ఆడడానికి వస్తే, నాని కొడుకు క్రికెట్ ఆడడానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఉండి, అరే మీ నాన్న ఫోటో ఈరోజు కూడా పేపర్లో వచ్చింది అనగానే ఇట్టా ఒక గర్వంతో అట్ట తలెత్తి నవ్వుకుంటూ అటు తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. ఎంఎస్ గారి విషయంలో మీకు అలాంటి మూమెంట్ ఏ సినిమాతో వచ్చింది? మా నాన్నకి పెళ్ళికి వీవర్ అంటే అంత ఎస్టాబ్లిష్డ్, అంత మా మదర్ టీచర్ భీమవరంలో, షీ వర్క్ చేస్తున్నారు. ఇంకా నాన్న ఇక్కడ ఉన్నారు, నేను నాన్న దగ్గర ఉండేదాన్ని, మా బ్రదర్ అమ్మ దగ్గర ఉన్నాడు. సో ఈ సినిమా రిలీజ్ అయింది, మేము ఒక సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళం ఇక్కడ అల్లారెడ్డిగూడలో. ఈ సినిమా 100 days ఫంక్షన్కి పిలిచారు ఆర్ఎఫ్సికి. సో వెళ్ళాము, ఇట్ వాజ్ వెరీ నైస్ వైబ్. అప్పట్లో చాలా బాగుండేవి, అప్పటికి ఇప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అక్కడికి వెళ్ళి నాన్నగారే హోస్ట్ చేస్తున్నారు, పంతులు గెటప్ వేసుకుని హోస్ట్ చేస్తున్నారు. హీ వాజ్ యాంకరింగ్. మధ్యలో తెలిసింది ఇట్లా నంది అవార్డు వచ్చిందని. దట్ వాజ్ అ మూమెంట్ అండి, యూ డోంట్ బిలీవ్. అంత హ్యాపీనెస్ ఇంకా తర్వాత అంటే దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఆ మూమెంట్ తర్వాత ఇట్లా వెళ్ళే గ్రాఫ్ ఆ ఇయర్లో ఇట్లా వెళ్ళింది స్ట్రైట్. 56 ఫిలిమ్స్ చేశారు. ఐ యూస్ టు రైట్ హిస్ డైరీ. 1 yearలోనా? 1 yearలో 3 షిఫ్ట్లు. అసలు మాకే అదొక డ్రీమ్ లాగా అయిపోయింది. ఒక మనిషి కెరియర్ ఇట్లా అలా షిఫ్ట్ అవ్వడము నేను నా కళ్ళతో చూశాను. దట్ వాజ్ ద ఫస్ట్ మూమెంట్, ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఎవర్. మా నాన్నకు పెళ్ళి, సూపర్. మా పాప పుట్టింది అప్పుడే. పాప పుట్టింది ఇంకా ఆయన హీ ఆల్వేస్, అది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, తనకి నైరుతి అని పేరు పెట్టారు. ఎందుకంటే మలమల మాడిపోతుంటే నైరుతి ఋతుపవనంలాగా మా లైఫ్లోకి వచ్చింది. సూపర్. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, 1 సంవత్సరంలో 56 సినిమాలు చేశారని. నిజానికి ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో ఆయనంత బిజీగా వేరే చాలా తక్కువ మంది అంత బిజీగా ఉంటారు. షార్ట్ స్పాన్ లో హైయెస్ట్ ఫిల్మ్స్ చేసిన రికార్డ్ ఉంది ఆయనకి. సూపర్. బట్ ఇక్కడ నా చిన్న డౌట్ మేడం, ఇంత బిజీగా ఉండే మనిషి నిజానికి, అంటే ఇది ప్రస్తావించకూడదో ప్రస్తావించవచ్చో తెలీదు, ప్రస్తావిస్తున్నాను, మీకు ఇష్టమైతే కంటిన్యూ చేద్దాం. ఆయన తాగుతాడు అనే ఒక ప్రాపగాండా ఎక్కువ తీసుకొచ్చేసారు ఇండస్ట్రీలో. కానీ ఇంత బిజీగా ఉండే మనిషి ఎంత తాగుతాడు, ఎన్ని రోజులు తాగలడు, ఎందుకు ఈ రకమైన ప్రాపగాండా ఎంఎస్ గారి మీద పడింది? ఆయన చేసిన క్యారెక్టర్స్ వల్లేనండి. క్యారెక్టర్స్ ఆయన చాలా రియలిస్టిక్గా చేస్తారు. ఎంత రియలిస్టిక్గా అంటే, మేము ఒకసారి అన్నవరం నువ్వే షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళా. మా నాన్న నన్ను తీసుకుని తుని వచ్చారు. షూటింగ్ అయిపోయింది, మేమిద్దరం ఇంకా మా ఫ్యామిలీలో మా బావ వాళ్ళు ఉన్నారు. వచ్చి ట్రైన్ ఎక్కే ముందు తుని వెళ్ళాం. ఎందుకో ఒక చిన్న పని ఉండి ఎవరినో కలవడానికి అనుకుంటా వెళ్ళి ఒక చోట ఛాయ్ తాగుతున్నాం. ఒక అతను వచ్చి రా పద మనం బెల్ షాప్కి వెళ్దామని చెప్పి లాక్కెళ్తున్నాడు. అంటే దే థింక్ దే ఓన్ హిమ్ లైక్ దట్. ఎంఎస్ రా నువ్వు అని చెప్పి ఇట్లా చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే ఉండు అని చెప్పి అతను అలా సంధాయించి మేము వెళ్ళిపోయాము. అంటే అలాంటి 2-3 ఇన్సిడెంట్స్ నేను చూసా. నేను చాలా తక్కువ అట్లాంటివి, ఆయన ఎన్ని చూసారు. అంటే పీపుల్ థింక్ దట్ ఆయన రోజు తాగే చేస్తాడు, ఇలా కూడా చాలా మంది అనుకుంటారు. ఆయన సరస్వతిని చాలా గౌరవించే వ్యక్తి. ఎప్పుడు వర్క్లో ఉన్నప్పుడు హీ నెవర్ టచ్ ఆల్కహాల్ ఆర్ ఎనీథింగ్. వర్క్ అయిపోయిన తర్వాత ఆయన లైఫ్ అయింది, ఆయన ఇష్టం. ఆయన ఫ్రెండ్స్ ఒక చిన్న సర్కిల్, ఆ సర్కిల్తో కూర్చొని కార్లో ఎప్పుడైనా డ్రైవర్ ఉండేవాడు, అలా ఒక రౌండ్ వేసి 2 పెగ్గులు తాగి ఇంటికి వచ్చి అమ్మ చేత్తో అన్నం పెట్టేది, తిని పడుకునేవారు. దట్ వాజ్ హిజ్ రొటీన్. అంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఫస్ట్ క్వశ్చనే, మీరు తాగుతారా సంథింగ్ ఇట్లా డిస్కషన్ అనగానే ఆయన ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్, నేను తాగుతాను కానీ తాగి నా ఇంటికే పోతాను అంటాడు.
అదే నేనైతే కదా. ఎన్నిసార్లు విన్నాను ఆ డైలాగ్. తాగడం తప్పు కాదు, తాగి ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం తప్పు. అది ఆయన హ్యాబిట్, అది ఆయన ఎప్పుడన్నా వర్క్ అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ అది. Madam. అంతేగాని కాకపోతే ఆయన తాగబోతు క్యారెక్టర్స్ కొన్ని వందలు చేసేయడం వలన కరెక్ట్. పీపుల్ థింక్ దట్ ఆయన తాగేసి పని చేస్తాడేమో అన్న ఒక అది కూడా మేము కాంప్లిమెంట్ లాగానే తీసుకున్నాం. మేడం, యాక్చువల్గా నేను ఈ ఫైనాన్షియల్ విషయాల గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. బట్ ఒక చిన్న నాకు మీరు మాట్లాడిన అంటే అన్ని మాట్లాడినారు. ఎంఎస్ గారు యాక్టర్గా బిజీ కాకముందు మీకు ఏదో ఒక ఎంఎస్ డాటర్గా లేదా ఒక ఆడపిల్లగా చిన్న చిన్న నీడ్స్ ఉంటాయి. వాటిని మీరు కొనలేని సిచ్యువేషన్ నుంచి ఆయన యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవి చాలా ఈజీగా మీకు వచ్చేసే మూమెంట్స్ ఉంటాయి కదా. సో ఫైనాన్షియల్గా ఆ తేడా మీకు అర్థమవుతుంటుంది. మీరు అప్పటికే పెద్దవారు కాబట్టి. సో ఆ ఎంజాయ్మెంట్ ఏ క్షణంలో అనుభవించారు? ఫైనాన్షియల్ ఎంజాయ్మెంట్ ఫాదర్ వల్ల? అట్లా ఏం లేదండి. నిజంగా చెప్పాలంటే మా నాన్నగారు మమ్మల్ని చాలా, ఎంత పెద్ద యాక్టర్ అయినా చాలా లోవర్ మిడిల్ క్లాస్ లైఫే లీడ్ చేయించేవారు. అవునా? యూ డోంట్ బిలీవ్, మాకు ఒక్క క్లబ్లో మెంబర్షిప్ ఉండదు ఎక్కడ. మేము మా నాన్నగారు ఉన్నప్పుడు మేము ఒక ఫారెన్ ట్రిప్కి కూడా వెళ్ళలేదు నిజం చెప్పాలంటే. ఏ రోజు వెళ్ళా. ఆయన ఏంటంటే ఈరోజు బాగుంది ఇండస్ట్రీలో, రేపు ఏమవుతుందో ఈ అన్సర్టనిటీలో చాలా నార్మల్ లైఫే మేము లీడ్ చేసాం. ఓకే. వెరీ వెరీ నార్మల్ లైఫ్. ఇప్పుడు ఐ టేక్ మై డాటర్స్ టు ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఐ టేక్ దెమ్, ఎందుకంటే ఐ లవ్ ట్రావెలింగ్ అ లాట్. ట్రావెలింగ్ నన్ను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దింది. సో మేము ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం. అప్పుడు అంతా అసలు నేను అనేదాన్ని, డాడీ వాళ్ళు ఫ్రీగా వచ్చి ఇచ్చేవారు మెంబర్షిప్ టాప్ క్లబ్స్ అన్నింటిలో. ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, తీసుకోవచ్చు కదా అంటే, ఎందుకు నేను వెళ్తే నాకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, మీకెందుకు అంటారు. అలాంటి ఏమీ లేవు. డబ్బుని ఎలా చూసేవారు ఆయన? డబ్బుకి విలువ లేదు ఆయన దృష్టిలో అస్సలు. ఏ రోజు కొడుకు సినిమా ప్రొడ్యూస్ చేశారు కదా, ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు డైరెక్ట్ చేసినప్పుడు లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏదో వాళ్ళకి నాన్నగారికి ఒక చిన్న డిఫరెన్స్ వచ్చి మొత్తం ఫిలిం హ్యాండ్ ఓవర్ చేసుకుని మాకున్న ప్రాపర్టీస్ అన్నీ సోల్డ్ అవుట్ చేశారు. అప్పటి వరకు మేము ఏదైతే సంపాదించారో, నాకు కొనిచ్చిన ఒక చిన్న ఫ్లాట్ తప్ప ఈ సోల్డ్ అవుట్ ఎవ్రీథింగ్. ఆయనకి అసలు డబ్బు నథింగ్. నేను 2 జతలు పట్టుకుని వచ్చాను హైదరాబాద్, మనకు ఇల్లు ఉంది చాలు కదా అనేవారు. అది మై ఫాదర్. ఎందుకు అది అందరికీ తెలుసు ఇండస్ట్రీలో, ఎవ్రీబడి టోల్డ్. బర్నీ గారు కానీ అందరూ, ఎందుకు అసలు నీకు అవసరమే లేదు, మీరెందుకు ఇవ్వాలి, కష్టపడి సంపాదించావు, రేపు పొద్దున్న నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత యాక్టర్గా మళ్ళీ కొంతమంది ఇస్తారో ఇవ్వరో, మన ఫ్యూచర్ ఏంటో తెలీదు అంటే హీ డజంట్ కేర్. మాట ఇచ్చాను, నాకు అవసరం లేదని మొత్తం ఇంత అమ్మేసి మూట్లతో డబ్బులు చూడటం అదే ఫస్ట్ టైం నేను. ఇచ్చేసారు. ఎందుకు అంత రిస్క్ చేశారు? ఒక మాట ఆయన వెళ్ళి అన్నారు, వి ఆల్ స్టూడ్ బై దట్, అంతే. ఎవరితో అన్నారు ఆ మాట? ప్రొడ్యూసర్ తోటి, ఐ విల్ రిలీజ్ మై ఫిలిం, నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అన్నారు. ఇంకా దానికి నిలబడిపోయారు. ఇంకా ఎవరో మేము అడ్డం చెప్పడం కానీ ఏం చేయలేదు, ఎందుకంటే దట్ ఈస్ వాట్ హీ ఆల్వేస్ రేజ్డ్ అస్ లైక్ అ నార్మల్ పీపుల్. అలా ఉండడమే మాకు ఇవాళ ప్లస్ అయింది. సో దట్ కైండ్ ఆఫ్ బ్రింగింగ్ అప్ మేడ్ అస్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు మనల్ని ఎవరైనా చూసారా, ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి ఇంట్లో, ఇండస్ట్రీ పీపులే, వెరీ క్లోజ్ పీపుల్, ఎవ్రీ టైమ్ దే టాక్ అబౌట్ డాడ్ అండ్ ఆల్. దే డోంట్ ఇన్వైట్ అస్, సమ్టైమ్స్ దిస్ ఆల్సో హ్యాపెన్స్. మేమేం పెద్ద ఫీల్ అవ్వము, ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము వెళ్ళి పెద్దగా తిరిగింది లేదు, ఇప్పుడు దూరంగా మనల్ని పెట్టారనుకోవడానికి లేదు. వీఆర్ ఆల్వేస్ దేర్ లైక్ దట్. నా వర్క్ త్రూ నాకు ఎవరన్నా పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడతాం, లేదంటే లేదు, అంతే తప్ప నాన్నగారు ఉన్నారు కాబట్టి మేము వెళ్ళి ఎవరింటికన్నా వెళ్ళడాలు తిరగడాలు లేదు. ఆయన అలవాటు చేయడం చూడండి ఎంత హెల్ప్ అయింది. రియాలిటీలోనే ఉన్నాం మేము. ఆయన అట్లా పెంచారు కాబట్టి మనకి ఇప్పుడు ఆ గ్లిట్టర్స్ అదేం లేదు. మా లైఫ్ మేము హ్యాపీగా, మా వర్క్ వేరు. కొడుకు సినిమాకి ఆ రోజుల్లో మొత్తం ఎంత లాస్ మేడం? లాస్ అని అనలేములేండి. ఇప్పుడు నేను ఐఎమ్ ఇంటూ ఓటీటీ అండి. ఐఎమ్ హెడింగ్ సన్ నెక్స్ట్ నౌ, కంటెంట్ హెడ్. ఐ డూ ఓటీటీ బిజినెస్. సో అప్పుడు మేము లాస్ అనుకుంటే, ఇప్పుడు వచ్చే సినిమాలు ప్రతి సినిమాకి అసలు ఎంత రిటర్న్ వస్తుంది. రిటర్న్స్ అనేవి అసలు ఇన్వేరియబుల్ లేవు అసలు.
కొన్ని సినిమాలకైతే చాలా బాధేస్తుంది నాకు. అరే ఇంత మనీ పెట్టారు, హౌ డు దే రికవర్? సో వీ కీప్ ట్రయింగ్. ఒక స్ట్రాటజీ ఉండాలి. అప్పట్లో ఓకే అంటే మాది కాదు కదా, మేము ప్రొడ్యూస్ చేయలేదు, సంబడి ప్రొడ్యూస్డ్. ఇట్ ఈస్ దేర్ జాబ్ టు డూ ద బిజినెస్. మేడం వెన్ దే కుడెంట్ డూ ఇట్, మై ఫాదర్ గ్రాబ్డ్ ఇట్. ఎందుకంటే సినిమా కిల్ అవ్వకూడదని. బట్ వీఆర్ నాట్ బిజినెస్ పీపుల్. అట్ దట్ పాయింట్ వీ లాస్ట్. ఎందుకంటే మాకు బిజినెస్ వచ్చి ఉంటే వేరేలా ఉండేది. బికాస్ ఫిల్మ్ వాజ్ గుడ్, రైట్ టైమ్, రైట్ థియేటర్స్, దీస్ ఆల్ మ్యాటర్స్ అప్పట్లో. సో అది అవ్వలేదు కాబట్టి మేము లాస్ కింద కన్సిడర్ చేయము. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ 3 crores, 4 crores, 6 crores, 9 crores, 1 single penny వెనక్కి రావట్లా. సో ఓటీటీస్ ఆర్ దేర్, బట్ స్ట్రాటజికల్గా మూవీస్ చేయాలని అయితే నేను ఐ డూ కీప్ అంటే కొంచెం మనకు తెలుసున్న దాంట్లో వీ కీప్ గైడింగ్ పీపుల్. యాక్చువల్గా ఎంఎస్ గారు కూడా మాట్లాడుతూ నాకు ఇవన్నీ తెలియదు, సినిమా ఎలా రిలీజ్ చేయాలో తెలియదు, సినిమా ఎలా చేయాలో తెలుసు, అంతే. నేను సినిమా బాగానే తీశాను, నా కొడుకు బాగానే యాక్టింగ్ చేశాడు, నేను ఇంతవరకే అనుకున్నాను, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలో తెలియదు అన్నారు. యాక్చువల్గా మీ సినిమా విషయానికి వస్తే సుబ్రహ్మణ్యం, ఆ సినిమా విషయానికి వస్తే అది కూడా ప్రమోషన్ విషయంలోనే ఇదైందనమాట. సో ఎంఎస్ గారు కానీ మీరు కానీ ఒకే విషయంలో మేము లూజ్ అయ్యాము. అది ఇప్పుడు నేను వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ నౌ, ఐ వాంట్ అంటే అలా వేరే వాళ్ళకి మనకు తెలిసి జరగకుండా వీ ట్రై టు కీప్. అందుకేనా ఇప్పుడు కరెక్ట్గా అక్కడే వెళ్ళి కూర్చున్నారు మీరు? అంటే అది మన లైఫ్ మనల్ని అట్లా తీసుకెళ్ళింది. సో ఇప్పుడు అన్ని విషయాలు మీకు అర్థమైపోతుంటాయి. అంతే, అదే పెద్ద మహాసముద్రం. మనకి తెలిసినంతలో రైట్ కంటెంట్ ఉంది అంటే మాత్రం ఓకే, దీన్ని నావిగేట్ చేయడము నాకు చాలా ఇష్టం. నావిగేట్ చేసి ఎట్లా సమ్హౌ బ్రేక్ ఈవెన్ అన్న అయితే అదే. ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వస్తారు, వచ్చి ఎంతోమంది రైటర్స్ దే వాంటెడ్ టు డూ ఫిలిమ్స్, అది సక్సెస్ఫుల్గా చేయగలరు కదా. ఒకరికి డబ్బులు వచ్చినాయి అంటే ఆయన ఇంకో సినిమా చేస్తాడు, అప్పుడు ఇంకొకరికి ఆపర్చునిటీ వస్తుంది. సో ఈ కథ బాగుండాలి, వాళ్ళు ప్రమోషన్ ప్రాపర్గా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అండి. సినిమా చేసేస్తే అయిపోదు, దాన్ని రిలీజ్ చేయడము, దాన్ని బిజినెస్ చేయడం అనేది చాలామంది ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎంఎస్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు శ్రీను వైట్ల ప్రస్తావన రాకపోతే అది పెద్ద పాపం అయిపోద్ది. 100%. సో శ్రీను వైట్ల గారు ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎంఎస్ గారికి ఇచ్చిన రోల్స్, ఆయనకి ఇచ్చిన ప్రయారిటీ, ఆయన చేత చేయించుకున్న యాక్టింగ్, ఆయన కూడా ఈయన సినిమాల్లో చేసిన యాక్టింగ్, అసలు మొత్తం ఆ జర్నీ మొత్తం ఒక అద్భుతం అనమాట. సో మీకు బాగా గుర్తుండిపోయే మూమెంట్స్ ఏంటి ఆయన సినిమాల్లో? అండి దూకుడు, సల్మాన్ రాజ్. దూకుడుకి మా నాన్నగారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఆయనకి సినిమాలు చూసే ఖాళీ ఉండేది కాదు కదా. అందులో ఆయన చేస్తారు కదా ఒక షోరీలు, ఆ షోరీల్లో మగధీర అన్నీ ఉంటాయి కదా. ఆ సినిమాలు ఏవి నాన్న చూడలేదు. సో ఇంటికి వచ్చి అడిగేవారు, ఈ సినిమాలో ఇది ఉందా అంటే నేను అప్పుడు మా టీవీలో ఐ వాజ్ వర్కింగ్, ఉంది నాన్న అని మొత్తం అన్నీ ఆయన ప్రాక్టీస్ చేసి, ఆయన బాడీ ఒక చిన్న పిల్లడు ఇప్పుడే నాటకంలోకి వచ్చి ఎలా ప్రాక్టీస్ చేస్తాడు అట్లా చాలా డెడికేటెడ్గా డైలాగ్స్ అన్ని ఆయన ఓన్ చేసుకుని మళ్ళీ చూస్తే అది ఇమిటేషన్ అవుతుంది, ఒరిజినాలిటీ రాదు. ఒరిజినల్ సీన్లు చూడలేదా? చూడలేదు. అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళి వర్క్ చేశారు. హీ వాజ్ వెరీ, అంటే కొన్ని సినిమాలు ఆయన చాలా నచ్చిన కంటెంట్ అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ దట్. మేము వెళ్ళి థియేటర్లో కూర్చున్నామా, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నాన్న మేమందరం వెళ్ళాం. ఎడిట్లో ఎక్కడ పడుతుందో తెలియదు కదా, యాక్టింగ్ చేసి వస్తారు యాక్టర్స్, దే డోంట్ నో వేర్ ఇట్ విల్ కమ్. ఫస్ట్ హాఫ్లో రాలేదు, ఏంటి చాలా డిసప్పాయింట్ అయిపోయారు. మేము కూడా అరే నాన్న చాలా ఎక్సైటెడ్ ఉన్నారు, ఇంకా రాలేదు, ఒకవేళ ఏమన్నా తీసారా ఏంటి, రోల్ ఏమన్నా చిన్నదయిందా అనుకున్నాం. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఇట్లా రోల్ వచ్చింది, ఎవడు సీట్లో లేడు. యూ డోంట్ బిలీవ్, అసలు ఎవ్వరు సీట్లో లేరు. అస్సలు నవ్వి గస అంటారు కదా, ఇట్లా ఊపిరి అందకుండా నవ్వుతున్నారు. ఇంకా అంతే. అసలు ఆ మూమెంట్ నాన్న పక్కన కూర్చొని చూడటం. అసలు ఆ సినిమాలో ఎంఎస్ గారి ఇంట్రడక్షనే రావడం పోకిరి డైలాగ్తో వస్తుంది. అక్కడి నుంచి ఇంకా మిగతా అది ఇప్పటికీ మహేష్ బాబు గారు ఆ మీమ్స్ చాలా వస్తుంటాయి. అవును. అప్పుడే అయిపోలేదు ఇంకా. నా షోరీలు చూడండి, ఆయన ఇట్లా కొట్టి ఏంటో అమేజింగ్ ఫిల్మ్స్ చేశారు. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్.
శ్రీనివేట్ల గారితో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? యా మాట్లాడారు. ఆ, నేను మూవీ డైరెక్ట్ చేశాను కదా, మ్మ్. నా మూవీ నేను అంతకుముందు ఎక్కడ అసిస్టెంట్గా వర్క్ చేయలేదు కాబట్టి సెట్ అబ్జర్వేషన్కి నేను సీనువైట్ల సార్ వాళ్ళ సెట్కే వెళ్ళాను. ఓకే ఓకే. అతడు ఆగడు ఆగడు. మ్మ్. సారీ ఆగడుకి వెళ్ళినప్పుడు ఐ సా హౌ డైరెక్టర్ రన్స్ ద సెట్, జస్ట్ అబ్జర్వేషన్ కోసం. అప్పటికే నేను మా ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. అప్పుడు ఒకసారి ఆయన్ని అంటే క్లోజ్గా కలిసి చాలాసేపు మాట్లాడడం జరిగింది. అందులో కూడా నాన్నగారు రోల్ చాలా అవును, బాగుంటుంది database అసలు. something, ఆగడు ఇట్లా ఐ సా హౌ హీస్ డైరెక్టింగ్ ఆల్సో. సీను సార్ ఇలా కూర్చుని బాడీ లాంగ్వేజ్ ఇట్లా పెట్టి రెప్ప వాల్చకూడదు, మ్మ్. సో చిన్న చిన్ డౌన్ చేసి ఇట్లా చూస్తే చెప్పాలి కంప్లీట్ డైలాగ్ 3 takes. అది 2-3 పేజీలు ఉన్నాయి ఈచ్ డైలాగ్. మ్మ్. ఎక్స్ట్రాడినరీ. మహేష్ బాబు గారు వెన్నెల కిషోర్ ఆపోజిట్ కూర్చొని అప్పుడే ఉంటారు. మహేష్ బాబు గారితో కూడా నేను చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యాను. మ్మ్. హీ లవ్స్ మై ఫాదర్ లైక్ ఎనీథింగ్. పండులాగా ఉన్నారు ఇవాళ ఈరోజు అంటే డాడీ ఆ రోజు అడ్వకేట్ గెటప్ వేశారు కదా, అందులో నీట్గా ఫ్రెష్గా ఉన్నారు. పండులాగా వచ్చారా మీరు ఇవాళ సెట్కి. దట్ వాజ్ వన్ ఇంటరాక్షన్. తర్వాత నా మూవీ డైరెక్ట్ చేశాక ఆయన ఇంటికి వెళ్ళాం మేము, నాన్న నేను వెళ్ళి ఊరికే చూపించాను. నేను చూపిస్తే దట్ టైమ్ ఆల్సో హీ స్పోక్ సో వెల్. కొంచెం ఆగడప్పుడు కొంచెం వర్కౌట్ అవ్వలేదు, మ్మ్. మ్మ్. ఆ చిన్న దీంట్లో ఉన్నారు. ఐ విష్ హీ షుడ్ కమ్ బ్యాక్ అగైన్ విత్ మళ్ళీ చేస్తున్నట్టున్నారు. రావాలి, మంచి మంచి మూవీస్ రావాలి. ఆయన ఒక డైరెక్టర్ బాగా మళ్ళీ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వాలని ఐ ఆల్వేస్ విష్. శ్రీనివేట్ల గారు అండ్ శ్రీనివేట్ల గారు కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఈయనకి ఈ సినిమాలు, ఈ సక్సెస్లు, ఫెయిల్యూర్ ఇవన్నీ పక్కన పెడితే పర్సనల్గా ఇద్దరి మధ్య మంచి ర్యాపో ఉంటుంది. సాహిత్యం. మ్మ్. సో అది కూడా నేను నా మూవీ చేసినప్పుడు ఆయన నా సాంగ్ ఒకటి, అంటే నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు, నా వర్క్ త్రూనే అయ్యానని చెప్పాను కదా మీకు. అప్పుడు డాడీని కొంచెం పెస్టర్ చేశాను నేను, నన్ను తీసుకెళ్ళు, ఎందుకంటే మా ప్రొడ్యూసర్ వాళ్ళంతా మీ నాన్నగారు ఇంత పెద్ద యాక్టర్, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళరా అది ఇదని ఇంకా ఒకటే సతాయిస్తే, సరే వర్క్ చేసాం కదా అట్లీస్ట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఎట్లా ఉందో అని చెప్పి వి వెంట్ అండ్ షోడ్ ద సాంగ్ అట్లా చెప్తే ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. హీ సపోర్టెడ్. అండ్ అప్పుడు నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసింది నాన్నగారిది ఆయన బాండింగ్ ఎట్లా ఉంటుందంటే ఒక చంటి పిల్లని ఇట్లా ఎత్తుకున్నట్టే ఆయనైతే మా డాడీని. త్రివిక్రమ్ గారా? హీ లవ్స్ మై డాడ్ లైక్ ఎనీథింగ్. ఇంకా ముద్దులు పెట్టేసుకుని వాళ్ళిద్దరూ ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. దే గాట్ లాస్ట్ ఇన్ దట్ ఈ క్రియేటివ్ వరల్డ్. సాహిత్యంలో మనం అవన్నీ తెలియవు కూడా మనకి. కాళిదాసు, గుర్రం జాషువా, పాత పుస్తకాలు, కృష్ణశాస్త్రి గారు, ఈ బుక్స్ అన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఐ వాజ్ సో మెస్మరైజ్డ్. అండ్ మన ఇద్దరం కలవాలండి, అసలు మనకు టైం కుదరట్లేదు, ఒకసారి కూర్చొని ఈ పర్టికులర్ కవి గురించి దే ఆర్ టాకింగ్ అ లాట్ అబౌట్. అదొక ప్రపంచం. ఇంకా అదో ప్రపంచం అది. సో ఇన్ని సినిమాలు చేశారు కదా, ఆయన సక్సెస్ని ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకునేవారు? అంటే మీరు ఇంట్లో ఉండి గమనించుంటారు, దగ్గరుండి ఒక కూతురుగా ఎప్పుడన్నా బాగా లోకి వెళ్ళిపోవడం కానీ అట్లా ఎప్పుడన్నా జరిగిందా? లేదండి, ఇప్పుడు అసలు అలా వర్క్లో సంబంధించి లోకి వెళ్ళడం అనేది లేదు. ఎందుకంటే వర్స్ట్ అంతా ముందే చూసి వచ్చేసారు, ఇదంతా బెస్టే. ఆయన వర్స్ట్ రైటర్గా ఉన్నప్పుడు అప్పట్లో ఇండస్ట్రీ అమ్మో చాలా ఇట్స్ వెరీ హార్డ్ టు ఈవెన్ నీ స్టెప్ అక్కడ పెట్టి నువ్వు నిలబట్టడం కూడా కష్టమే. అలాంటి ఒక స్పేస్ నుండి వచ్చాక ఇక్కడ ఇదంతా మనకి ఇట్స్ లైక్ ఎ రెడ్ కార్పెట్ ఓన్లీ. సో ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటుంది. హీ యూస్ టు టేక్ ఈక్వలీ. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేసేవారు? సక్సెస్ అంటే ఇట్లా నంది అవార్డు వచ్చినప్పుడు గట్రా హీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. నా ఆనందం సినిమాకి అరే నందికి అసలు అప్లై చేయలేదని చాలా ఫీల్ అయ్యేవారు. కరెక్ట్. యాక్చువల్గా అద్భుతమైన రోల్, బ్యూటిఫుల్ రోల్. మా డాడ్కి చాలా ఇష్టమైన రోల్ అది. అదే సీక్వెన్స్ని శ్రీనివేట్ల గారు చాలా సినిమాలు కంటిన్యూ చేశారు. అవును, చాలా బాగుంటుంది ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మూడ్, పర్టికులర్ సీన్ వెరీ బ్యూటిఫుల్ మూడ్. ఆయన చాలా సొఫెస్టికేటెడ్గా ఏంటి గాజు పెంకులా వాట్స్ హ్యాపెనింగ్ అని ఇట్లా చిన్నగా వెనక్కి డయాగ్నల్గా తిరిగి అట్లా. అంటే ఈచ్ రోల్ ఇఫ్ యూ అబ్జర్వ్ అండి డాడీ గురించి, ఈ రోల్కి ఆ రోల్కి మొనాటనెస్ ఉండదు. ఆయన అంతా ఓన్ చేసుకుని చేసేవారు. తాగుబోతు క్యారెక్టర్లో 250 పైన చేస్తే మొనాటనెస్ అవ్వలా. కరెక్ట్. అలాంటి యాక్టర్స్ చాలా తక్కువ మనకి. దట్స్ రియలీ బ్లెస్సింగ్ టు హ్యావ్ సచ్ యాక్టర్. ఒక సీనియర్ జర్నలిస్ట్తో వేరే సందర్భంలో మాట్లాడుకుంటా ఉంటే, ఆయన చాలా సీనియరు, ఆయన అన్న ఒక మాట అన్నారు, ఒక క్యారెక్టర్ని ప్లే చేసిన తర్వాత మళ్ళీ అదే క్యారెక్టర్ వస్తే యాక్టర్స్కి చాలా భయం అంట.
ఒక 100 సినిమాల్లో సేమ్ క్యారెక్టర్స్ చేసి ఆడియన్స్ని పీక్స్ లెవెల్లో సాటిస్ఫై చేసిన యాక్టర్స్ ఇద్దరా. ఒకటి సూర్యకాంతం గారు, 2 ఎంఎస్ గారు. ఆమె గెయ్యాలి అత్త పాత్రలో కొన్ని 100 సినిమాల్లో నటించారు. అదే రోలు, అదే యాక్టింగ్, కానీ కొత్తదనం చూపించాలి. ఎంఎస్ గారు అదే తాగుబోతు రోలు, కానీ కొత్తదనం చూపించాలి. వాళ్ళిద్దరూ 100 సినిమాలు అదే రోల్ చేసి ఆడియన్స్ని హై లెవెల్లో సాటిస్ఫై చేశారు. గ్రేట్ వాళ్ళిద్దరు అని చెప్పి డిస్కషన్ నడిచింది. 100%. అది ఎలా వస్తుందంటే అండి, దట్ ఫోకస్ వెన్ యూ టేక్ ఏ క్యారెక్టర్. సపోజ్ ఒక సినిమాలో సుబ్బారావు చేస్తావు, ఇంకో సినిమాలో అప్పారావు. వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి డీటెయిలింగ్ ఏంటి, వాట్ ఈస్ ఫ్రమ్ వేర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్. స్వయంవరం అనే సినిమాలో తాగుబోతు రోల్ చేశారు. అవును, వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది ఆ రోల్. అసలు బ్రదర్ ఆఫ్ గిరిబాబు గారు అనుకుంటా. చిన్న చిన్న రోల్స్ కొన్ని మనకు తెలియకుండా చాలా వచ్చి వెళ్ళినాయి. ఎంత స్పార్క్ ఉంటుందంటే యుల్ ఫీల్ సో రిఫ్రెష్డ్. ఇలా వచ్చి ఆయన అంటే బయటకు వెళ్ళి ఇప్పుడే బార్కి వెళ్ళి వస్తా అని వెళ్ళిపోవడము, అవి చాలా అందమైన రోల్స్. క్షేమంగా వెళ్ళి లాభంగా రాబాబు అంటే కుదరదు వదిన, ఇట్లాగే పేర్లేని సినిమాని జేడి చక్రవర్తి గారి సినిమా ఒకటి వచ్చింది. అందులో కూడా ఆయన సూట్ కేసు తెచ్చుకుని ఆయన సూట్ కేసులో ఆయనే డ్రింక్ సెటప్ అంతా ఉంటుంది. అట్లా ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్క డీటెయిలింగ్. అంటే మనలాగా మన వరల్డ్లో సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్. ఇఫ్ యూ అబ్జర్వ్, హీ యూస్ టు అబ్జర్వ్ ఎ లాట్ అండ్ పిక్ ద న్యూయాన్సెస్ సో అండ్ అప్లై. ఆయన చేసిన అన్ని రోల్స్లో ఆయనకి బాగా ఇష్టమైన రోల్ ఏంది, సినిమా కానీ రోల్ కానీ? ఆయనకి చాలా ఉన్నాయి. ఒకటి కృష్ణ గారిది రవణ అని ఒక సినిమా వచ్చింది. అంటే ఇష్టం అని చెప్పట్లా, ఇష్టము. ఇది బయటికి రాని రోల్ అది. కృష్ణ గారితోటి సింగిల్ హ్యాండ్ ఉంటుంది. అందులో ఆయన మిలిటరీ ఆర్మీ నుంచి వస్తారు. ఆ ఊర్లో ఆయన సర్పంచ్. సో ఆ సర్పంచ్ రోలు హై లెవెల్ ఎనర్జీ ఉంటుంది. ఈయన చిన్న నెగిటివ్ షేడ్ గుర్తుంది. సో ఇలాంటి ఆ రోల్ ఆయనకి చాలా ఇష్టం. మినరల్ వాటర్తో స్నానం చేస్తా, ఏదో ఒక చిన్న ఆయనకు ఒక టర్నింగ్ ఉంటుంది కదా, ఆ టర్నింగ్ ఆ డైలాగ్లో విరుపు ఉంటుంది. అది చాలా స్విఫ్ట్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, ఎక్కడ లెథార్జిక్ ఉండదు. హై ఎనర్జీ రోల్ అది ఒకటి. అలా ఆ రోల్ గురించి ఎక్కువ మాట్లాడేవారు. అండ్ అలా ఏ రోల్ ఇచ్చినా ఇంకా సర్దుకుపోదాం రండి లో ఒక రోల్ ఉంటుంది. ఆ సినిమా కూడా అవార్డు వచ్చినట్టు. సర్దుకుపోదాం రండి ఒకటి. అంటే మీరు చూడండి ఆ షేడ్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్. అగైన్ ఇట్లాంటిది నాకు టైటిల్ గుర్తులేదండి. ఒక ఫిల్మ్ ఉంది, శ్రీకాంత్ గారు, సౌందర్య గారు. అది మొన్న మీమ్స్లో చాలా పాపులర్ అయింది. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. బాబాయ్ ఈయన, సౌందర్యకి బాబాయ్. హీ స్పీక్స్ సో వెల్ ఇన్ దాట్ ఫిలిం ఆల్సో. అప్పటికే ఆయన కమెడియన్గా చాలా యాక్టివ్గా ఉన్న మనిషి. వెన్ హీ స్పీక్ అబౌట్ సంథింగ్ వెరీ వెరీ డీప్ అండ్ వెరీ ఇట్లాంటి ఒక సొసైటల్ ఇష్యూను మాట్లాడినప్పుడు మీరు అంతే ఇదిగా ఆ రోల్ చూడగలరు. అవును, పిల్ల జమీందార్లో అసలు తెలుగులో ఇచ్చారు క్యారెక్టర్. పిల్ల జమీందార్ ఆయన ఎలా పిల్లకని తిప్పుకుంటా వీడి సంగతి చూస్తా అంట. దేవుడు అవకాశం ఇచ్చాడు. అది అంత కామెడీ చుట్టూ ఒక చిన్న సీను, తెలుగు చనిపోయే రోజే వస్తే నేనే చనిపోతాను అని చెప్పి ఆ డైలాగ్, అది ఇప్పటికీ కూడా ఒక్కసారి బీయింగ్ ఎ తెలుగు టీచర్, తెలుగు టీచర్ మాకు. నేను ఆయన స్టూడెంట్ ఇంటర్మీడియట్లో. నేను నాన్న కోసమే నా స్కూలింగ్ అక్కడ అంతా వదిలి ఇక్కడికి వచ్చా. అంటే కేజీఆర్ఎల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నేను ఒక క్లాస్ విన్నా నాందే, ఫస్ట్ క్లాస్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్ అండ్ టెల్. ఫస్ట్ ఇయర్ లేరు, మొత్తం అంతా లాస్ ఆఫ్ పేలో చెన్నైలోనే ఉన్నారు. సెకండ్ ఇయర్ హీ కేమ్. అండ్ అసలు ఆయన లెసన్ చెప్తుంటే ఎలా ఉండేదంటేనండి, క్లాస్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు వస్తారు. చాలామంది స్టూడెంట్స్ దే యూస్ టు కమ్ అండ్ లిసన్ టు హిస్ లెసన్. అండ్ ఆయన చెప్పిన లెసన్ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు మేడం. అది ఒక అద్భుతమైన కథలాగా చెప్తారు. అండ్ నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన స్టూడెంట్గా నేను అట్లీస్ట్ కొన్ని క్లాసెస్ అయినా విన్నాను. కాబట్టి ఐ నో వాట్ మై ఫాదర్. బాగా ఇష్టం తెలుగు అంటే. తెలుగు టీచర్. తెలుగు అంటే ఇష్టం అని కాదు, చేసేది ఏదైనా 100% ఫోకస్తో చెయ్యాలి. ఇది ఒక్కటే నాన్న ఫండా అండి. నాకు అదే చెప్పేవారు, నువ్వు 100 పనులు ఒకసారి చేయొద్దు, ఒకదాని తర్వాత ఒకటి చెయ్యి, కానీ చేసేది నీ ఫోకస్ దాని మీద ఉండాలి. ఉన్నప్పుడు యూ లవ్ డూయింగ్ ఇట్ అండ్ దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. అట్లాగా మనం ఇప్పుడు అడిగేది కాంట్రవర్షియల్ క్వశ్చన్ కాదు, నాకు తెలుసుకోవాలని అడుగుతున్నాను. అది ఖచ్చితంగా చెప్పండి, ఇష్టమైతే కాదు, ఖచ్చితంగా చెప్పి తీరాలి. బ్రహ్మానందం గారితో ఎంఎస్ గారి అనుబంధం ఎంత గొప్పదో మాకందరికీ తెలుసు.
లాస్ట్ ఆయన ఒక సభ పెడితే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బ్రహ్మానందం గారు ఎంఎస్ గారి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆయన చనిపోయినప్పుడు మన ఫిలిం ఛాంబర్లో ఆయన భౌతిక దేహం ఉన్నప్పుడు బ్రహ్మానందం గారు చూస్తూ అలాగే కళ్ళు ఏడ్చేస్తే అలాగే ఉండిపోయారు. సో అద్భుతమైన రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య. కాకపోతే ఎంఎస్ మధ్య బ్రహ్మానందం మధ్య గొడవలు వచ్చినాయి అని చెప్పి ఒకానొక టైంలో ఒక పుకార్లు సృష్టించేశారు. అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య? అది ఉంటుందండి, ప్రొఫెషనల్ ఇది పోటీ ఉంటుంది కదా, అది ఎప్పుడూ ఉండేది. కానీ బ్రహ్మానందం గారు సీనియర్ కదా నాన్నగారు కన్నా, ఆయన ఎప్పుడో వచ్చారు. మా చిన్నప్పటి నుంచి ఆయన ఇండస్ట్రీలో యాక్టర్. సో డాడీ వచ్చింది ఆయన 46వ ఏట ఇండస్ట్రీలో కమెడియన్ అయ్యారు నాన్న. బ్రహ్మానందం గారు ఆయన చిన్నప్పుడే వచ్చారు. సో ఆ చిన్న అది ఒక పోటీ ఎప్పుడు ఉండేది. చాలా మంది కమెడియన్స్ ఉన్నారు అప్పుడు కూడా ఇండస్ట్రీలో. మల్లికార్జునరావు గారు ఉండేవారు, ఎవ్రీబడి ఆర్ దేర్. బట్ బ్రహ్మానందం గారు ఎప్పుడు ఆయన హీఈస్ లైక్ ద ఆన్ ద టాప్ ఉండేవారు. సో ఆ మెంటరింగ్ అది ఉండేది. అంతేగాని గొడవలు బహిర్గతంగా గొడవలు పడిపోవడాలు అవేమీ అంత మాకు తెలిసి అయితే జరగలేదు. బట్ ఈ పోటీ అయితే ఉండేది ఎప్పుడు. చిన్న బాగా చెయ్యాలి అనేది ఉండేది. బట్ అట్ ద సేమ్ టైం మంచి బాండింగ్ కూడా ఉండేది. బ్రహ్మానందం గారితో ఉండేది. బ్రహ్మన్నయ్య అనేవారు నాన్న. కోట గారితో కూడా చాలా మంచి బాండింగ్ ఉండేది. అంతేగాని ఇట్లా కొట్టుకోవడాలు అంత రైవలరీస్ అయితే లేవు. ఇద్దరి మధ్య జరిగిన ఒక పర్టికల్ సందర్భం దాని గురించి ఏమైనా ఐడియా ఉంది మేడం? ఇదైతే ఒక మంచి మూమెంట్ ఇలా చెప్పడానికి మీకు తెలిసి. కోట గారు సారీ బ్రహ్మానందం గారి మధ్య. బ్రహ్మానందం గారితో నాకు డాడీ తోటి అంటే నా మూవీ చేసినప్పుడే ఆయనతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాను. అంతకు ముందంటే ఎప్పుడు నేను వెళ్ళి కలిసింది లేదు. కానీ నా మూవీ చేసినప్పుడు హీ వాజ్ వెరీ సపోర్టివ్. హీ సెడ్ నాకు క్యారెక్టర్ ఇవ్వే నువ్వు, నేను చేస్తాను, నేను ఫ్రీగా చేస్తా, 1 డే రోల్ ఇస్తావా లేదా అని చాలాసార్లు. ఒక్కసారి అనలా, హీ వాజ్ వెరీ సీరియస్, హీ వాంట్ టు డూ. కాకపోతే రోల్ లేదు కదా ఇప్పుడు మళ్ళీ అది క్రియేట్ చేయాలి అని చెప్పి మేము ఇంకా రాయలేదు. మా ప్రొడ్యూసర్ గారు కూడా చేద్దాం అన్నారు. అది సంభవం అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, దట్ వాజ్ వన్ మూమెంట్ విత్ మీ. అది కాకుండా నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఫోన్ కాల్స్ మాట్లాడుకునేవారు. అవునా? అనయ్య అంట ఈయన ఆ రోజు ఏం జరిగింది, సపోజ్ ఆ రోజు వర్క్ చేసి ఇంటికి వస్తే నైట్ ఆ మూమెంట్స్ మళ్ళీ మనం జనరల్గా ఫ్రెండ్స్ కొలీగ్స్ లేదా మంచి బాండింగ్ ఉన్న వాళ్ళతోటి మీరు క్యాచప్ అవుతారు కదా, మార్నింగ్ ఇలా జరిగింది ఇట్లా మాట్లాడుకునేవారు. లేదా రేపు షూటింగ్ అంటే ఈరోజు కాల్ చేసి రేపు మా డాడీకి కొన్ని ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఈ హోమ్ ఫుడ్. సో కోటగారు బ్రహ్మానందం గారు వస్తున్నారు అంటే ఇంకా కొంతమంది ఉన్నారు, గిరిబాబు గారు ఇంటి నుంచి పచ్చళ్ళు వచ్చేవి. సో వాళ్ళైతే రేపు వాళ్ళతో కాంబినేషన్ ఉందంటే వాళ్ళు కాల్లో కనెక్ట్ అయ్యి నీకు ఏమి ఇష్టం అని వాళ్ళు అడిగేవారు. వాళ్ళు అడిగి వండించి తీసుకొచ్చేవారు డాడీ కోసం. అట్లాగా ఈయన కూడా నాకు అదైతే ఇష్టము, ఇది ఈ బ్యాంటర్ ఉండేది. బ్రహ్మానందం గారు ఎక్కువ మా ఇంట్లో ఉండే డ్రైవర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇట్లా ఎక్కువ జరిగేది. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు మా ఇంటికి రావడము అంటే వాళ్ళ వైఫ్ కొంచెం మా ఊరు వైపే, ఆవిడ కొప్పరు వైపు. సో ఆ బాండింగ్ బయట స్ట్రాంగ్గా ఉండేది. మాకు ఇంట్లో మేము నా వర్క్ వచ్చినప్పుడే నాకు తెలిసేది. మా బ్రదర్కి కొంచెం మంచి ఐడియా ఉంటుంది దాని మీద. ఏం తినేవారు మేడం ఇష్టంగా? వెజిటేరియన్ చాలా ఇష్టం డాడీకి. పచ్చళ్ళు, పులుసులు లేదా రోటి పచ్చళ్ళు ఇట్లాంటివి. అంటే ఇంకా ఆయన గిరిబాబు గారి ఇంటి దగ్గర నుంచి చింతకాయ పచ్చడి వచ్చేది. అది ఇయర్ వైజ్ పడతారు కదా, నిలవ పచ్చడి. సో దాన్ని అయితే ఈయన అసలు చాలా కేర్ఫుల్గా దాచుకుని నూరించుకుని తినేవారు. మా మదర్ బ్రాహ్మిన్. సో వాళ్ళిద్దరికి అట్లా ఈ వెజిటేరియన్ మీద ఒక స్పెషల్ లవ్ ఉండేది. మటన్ మళ్ళీ డాడీ వచ్చి నాయుడుస్ మటన్ చేస్తే ఈయనే వండాలి ఇంట్లో. సండేస్ పెట్టేవారు. సండేస్ ఇంట్లో నేను 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉంటాను, నేనే అసిస్టెంట్ మా డాడీకి. డాడీది నాది చాలా బ్యూటిఫుల్ బాండ్ ఉండేదండి. అంటే ఫర్ ఎనీ గర్ల్ ఐ విష్ ఫాదర్ లైక్ మా నాన్నగారు లాంటి ఒక ఫాదర్ ఉండాలి. ఉంటే ఆ అమ్మాయి ఎలా అంటే కేర్ ఫ్రీగా ఉంటుంది, భయపడదు సొసైటీలో దేనికైనా. అట్లాంటి ఒక ధైర్యాన్ని ఆయన ప్రేమతోటే మాకు ఇచ్చేవారు. మీరు నమ్మరు, ఐ నెవర్ ఆస్క్డ్ మై ఫాదర్ నాకు ఇది కావాలని నేను ఏ రోజు అడగల. బట్ హీ ఆల్వేస్ నోస్ వాట్ ఐ వాంట్. ఇంకా ఆ బాండింగ్ నాకు ఎవరితోటి లేదు, ఉండదు మేడం. ఇంకా ఆయన ఒక్కరితోటే.
అది దట్ ఈస్ బియాండ్ ఎనీథింగ్ అండి. మీరు నోరు తెరిచి నువ్వు అడగకుండా అవతల వాళ్ళకి నీకేం కావాలో తెలియడం అనేది ఇంకా ప్రపంచంలో అంతకన్నా నీకు ఎటువంటి ఆస్తి అవసరం లేదు. మీరు చెప్తుంటే నాకు కొంచెం నేను ఎమోషన్ అవుతుంది. మా పెద్దక్క గుర్తొస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఎక్స్ట్రీమ్ లవ్ చూసింది మా పెద్దక్క. అంటే మాకు వయసు కొంచెం తక్కువ ఉన్నప్పుడు మేము అనుభవించలేకపోయాం. కొంచెం పేదరికంలోకి వచ్చేసాము. మాకు వయసు వచ్చేలేకే ఆస్తి పోయి చాలా ఇబ్బందులు. కానీ ఆయన బాగా వయసులో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ లవ్, ఆ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ మొత్తం పొందింది మా పెద్దక్క అనమాట. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత, మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఓకే, మా అమ్మ కానీ, మా చిన్నక్క కానీ, నేను కానీ ఆయన ఎట్టగో మర్చిపోలేం, కానీ మూవ్ ఆన్, మన లైఫ్ మనం లీడ్ చేయాలి. కానీ మా పెద్దక్క మాత్రం అక్కడే స్టక్ అయిపోయింది. ఎందుకంటే ఆమె మా నాన్నని ఒక హీరోలాగా అంత హ్యాపీ మూమెంట్ ఇచ్చిన మనిషి నాన్న లేడు అనేది ఆమె జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. మీరు చెప్తుంటే నాకు ఆ పెయిన్ అర్థమవుతుంది. అగైన్ మా నాన్నగారు ఎప్పుడు నాకు ఖరీదైనవి కొనిపెట్టడాలు ఇవి ఎప్పుడు చేయాల. దిస్ ఈజ్ నాట్, హీ వాజ్ లైక్, సపోజ్ ఇప్పుడు నాకు ఈరోజు నాకు కెమెరా చాలా ఇష్టం. అంటే నేను ఫోటోగ్రఫీతో స్టార్ట్ చేశాను నా జర్నీ. నాకు కెమెరా కొనుక్కోవాలని ఉండేది ఎప్పుడు. బట్ ఐ గాట్ మ్యారీడ్ వెరీ ఎర్లీ, లైక్ 17 yearsకి పెళ్ళయి పిల్లలు పుట్టేశారు నాకు 20 yearsకి. సో ఇంతేనేమోలే లైఫ్ అనుకునేదాన్ని. ఆ తర్వాత వీ విల్ నో వాట్ వీ వాంట్ వెన్ యూ ఏజ్ ఒక 25-26 వచ్చేటప్పటికి నీకు తెలుస్తుంది నీకు ఏది ఇష్టము, నువ్వు ఏం చేయాలని ఉంది. ఇది నేను ఎప్పుడు చెప్పాలా మా నాన్నకి. ఆయన యుఎస్ వెళ్ళారు ఏదో షూటింగ్కి, సాయిరామ్ శంకర్ గారు ఈయన వెళ్ళి మొత్తం రోడ్లన్నీ తిరిగి క్యానన్ కెమెరా నా కోసం ఒకటి కొని, క్యానన్ T35 రెబల్ అది కొని తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి. ఓకే, ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఐ నెవర్ థాట్ మై ఫాదర్ వుడ్ నో వాట్ ఐ లవ్. అంటే టెక్నికల్గా కానీ ఇట్లా నన్నే ఇంట్లో నీకు స్వీట్ తింటావా, లేకపోతే ఇది కావాలా అది కావాలా, అది వేరు. ఈ అమ్మాయికి అభిరుచి ఉంది, తినికి ఇది ఇష్టము, మనం ఇది చెయ్యాలని ఆయనకి తెలియకపోయినా సాయిరామ్ శంకర్ గారు చెప్పారు నాకు. అమెరికాలో రోడ్లన్నీ తిప్పారండి బాబు మీ నాన్నగారు. కూతురు మీద ప్రేమ అండి. అంటే నాకు తెలీదు మా నాన్నకి అంత తెలుసు నా గురించి అని. దట్ వాస్ సర్ప్రైజింగ్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దేర్ ఆర్ సో మెనీ టిల్ మై లాస్ట్. అంటే ఆయన లాస్ట్ డే వరకు కూడా ఆయనతో నా జర్నీ అలాంటిది, వెరీ బ్యూటిఫుల్ జర్నీ. హీ గేవ్ ద సేమ్ లవ్ టు మై డాటర్స్ ఆల్సో. సూపర్. అలాంటి ఫాదర్ చాలా రేర్గా ఉంటారు. అంత అండర్స్టాండింగ్, అంత సపోర్టివ్. ఇంకా అంటే అది ఎక్కడ దొరకదు, అది వేరే చోట కష్టం. నాకు ఇంకా కొన్ని వర్డ్స్ ఫార్మేషన్, సెంటెన్స్ ఫార్మేషన్ రావట్లేదు అది చెప్పడానికి. బాండింగ్ అర్థమవుతుంది. అండ్ యాక్చువల్గా విక్రమ్ గారి విషయానికి వస్తే ఆయన కెరీర్ కోసం ఎంఎస్ గారు ఎంత చేయాలో అంతా చేశారు. దాని వంతు ఎలాంటి లోపం లేకుండా అంతా చేశారు. బట్ ఎక్కడ అంటే సినిమా అయిపోయింది మేడం, సినిమా రిలీజ్ అయింది, ఓకే, జరగాల్సిన మంచి జరిగింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, పక్కన పెడితే తర్వాత ఎందుకు ఆయన సినిమాల్లో ఇంకాస్త యాక్టివ్గా, లేకపోతే ఇంకొన్ని మంచి ఛాన్సులు రాకపోవడం? లేదండి, ఇందాక మీరు ఇంటర్వ్యూ బిగినింగ్లో యూ సెడ్ మీకు ఆ పేరు బరువు అయిందా, లేకపోతే సమ్ టైమ్స్ ముళ్ళ కిరీటం అయిందా, అది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఆయన ఆల్రెడీ దేర్. మా బ్రదర్ హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. నేను హరికథలో మీరు చూడండి, చూసాను మేడం, నేను వండర్ఫుల్ టైమింగ్. ఇప్పుడు నేను చాలా మందిని చూస్తుంటా కాబట్టి ఐ నో వాట్ హీఈస్ వర్త్ ఆఫ్. ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. ఆ టైమింగ్, నాన్నగారు అంత టైమింగ్ లేక అంటే ఆ కంపేర్ చేయలేం. హీఈస్ గుడ్ ఇన్ హిజ్ ఓన్ వే. కంపారిజన్ అనేది ఎప్పుడు తప్పే అసలు. వెరీ గుడ్ యాక్టర్. అట్లాంటిది మనం వెళ్ళి ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితులు లేము. హీ డిడ్ హిస్ పార్ట్, ట్రై చేశాడు, అన్నీ చేశాడు. బట్ మనం వెళ్ళి అడిగి కించపడి మనం ఆ పొజిషన్లోకి నాన్నగారు పరువు కూడా తీయలేం. మాకు లెగసీ ఉంది. వీ కాంట్ గో అండ్ స్టాండ్ సమ్వేర్ అండ్ ఆస్క్ ఫర్ వర్క్. అడిగినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఎంఎస్ నారాయణ గారు అలా ఉన్నారు, ఇల్లేంటి అనేది వస్తుంది. ఇక్కడ మన ప్యాషన్ కనపడదు. సో హీఈస్ లైక్ హీఈస్ ట్రయింగ్ ఇన్ హిజ్ ఓన్ వే, బట్ హీస్ వెల్ ఆఫ్, హీస్ నైస్లీ సెటిల్డ్, హ్యాపీగా హీస్ దేర్. హిజ్ వైఫ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ పొజిషన్. యా, దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ వెల్ ఆఫ్. బట్ ఏదైనా క్యారెక్టర్ వస్తే తనకి ఇప్పటికీ హీ ఆస్క్స్ మీ అక్క నువ్వు చెప్పు అంటాడు, రిఫర్ చేయ అంటాడు. నాకు వీలైనంతలో వేరే హీస్ అంటే తనకు కూడా మంచి రెస్పెక్టబుల్ ఇది ఉంటేనే చెప్తాను నేను. సో అలా చెప్పినప్పుడు ద వే హీ వర్క్స్ అండి,
ఒక చిన్న పిల్ల, మా డాడీ ఎలా చేసేవారు హోంవర్క్ అలా చేస్తాడు, కమిట్మెంట్. ఇప్పటికి హీఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఓన్లీ, నో ఇఫ్ యూ కంపేర్ హిస్ మూవీ మైట్ వర్క్ ఆర్ మైట్ నాట్ వర్క్. బట్ ఒక కొత్త యాక్టర్ కూడా నేను చాలా మందిని చూసాను ఆడిషన్కి వచ్చి అసలు చదవను కూడా చదవరు, నేను ఇచ్చేస్తా అంటారు. అలాంటిది ఒక పూట అంతా వాడు ప్రిపేర్ అవుతాడు, ఆ రోల్లోకి వెళ్ళి హిల్ గివ్ ఆడిషన్ ఆల్సో. ఎంతమంది ఉన్నారండి? ఇట్ ఈస్ ద టైం అంతే, నీకు రావాలి. ఇప్పుడు శివాజీ గారిని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన వెటరన్ యాక్టర్, హీస్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఇప్పుడు మళ్ళీ ఆయన నా పొజిషన్లో చూసినప్పుడు కానీ, రాజీవ్ కనకల గారిని చూసినప్పుడు, మై బ్రదర్ ఆల్సో బిలాంగ్స్ దేర్. వస్తే రానప్పుడు ఓకే, హీఈస్ స్టిల్, బట్ ఆ పొటెన్షియల్, ఆ కెపాసిటీ ఉన్న యాక్టర్స్ ఇండస్ట్రీ మనం వాడుకోవాలంతే, కరెక్ట్ అవకాశం రావాలి. అండ్ ఎంఎస్ గారు చేసిన సినిమాల్లో బాగా అంటే అది బ్లాస్ట్ అనమాట. అది హిట్ అని చెప్పలేము, సక్సెస్ అని చెప్పలేము, వాటిని మించిన బ్లాస్ట్ రేనా క్యారెక్టర్ కదా. అప్పట్లో మేడం యాక్చువల్గా ఈ సినిమా పక్కన పెడితే ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే మూవీస్కి ఎంత సీరియస్నెస్ ఉండేదంటే, పైగా ఆ సినిమాలు చేసింది ఎవరు? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, టాప్ హీరోలు. వాళ్ళు చేసిన అలాంటి ఒక ఫ్యాక్షన్ మూవీస్ నుంచి చిన్న ప్యారడీ తీసుకొని రేనా క్యారెక్టర్ చేయడం అంటే ఒట్టేసి చెప్తున్నా. ఆ క్యారెక్టర్ మీకు ఎలా గుర్తుంది? వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది. ఆయన ఏదో అజ్ఞాతవాసంలో ఉన్నట్టు వీళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటారు. ఒక నిక్కర్ వేసుకుని, ఒక షర్ట్ వేసుకుని, కప్పుకుని నటరాజ టెంపుల్కి వెళ్ళి వచ్చానంటారు. ఎందుకు ఇప్పుడు నీకు అంటే, ఈయన చాలా కోపంగా జేబులో అంటే పళ్ళు కరుపుతూ ఉంటారు. ఏంటి సౌండ్ వస్తుంది అంటే జేబులో జంతికలు నలిపా. అంటే జంతికలు అలా నలపకూడదే, అట్లాగే తినాలి అని. వాళ్ళిద్దరు బ్యాంటర్ కూడా సెట్ అయింది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు తెలంగాణ శకుంతల వర్సెస్ మదర్ ఆవిడ చేశారు. ఆవిడ అలా కోపంగా చూసినప్పుడు ఈ నెల తల దించుకుని వెళ్ళిపోవడము, పైనుంచి కాకి రెట్టేస్తుంది, ఇట్లా టర్నింగ్ ఇస్తారు ఇట్లా. ఉత్తేజేమో అన్న తొడకొట్టన్నా, ఉత్తేజ్ గారు వెరీ బ్యూటిఫుల్ రోల్ అది. వైట్ అండ్ వైట్ వేసి ఫ్లాష్ బ్యాక్ లో పాట ఉంటుంది, రేనా చూడు. మీరు రిపీటెడ్ గా చూసే మూవీస్ ఏంటి మేడం నాన్నగారి? అంటే చాలా వర్క్ ఉందండి. అలా మేము ఫ్లోలో వెళ్ళిపోయాము. దూకుడు అలాంటి కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ వి వాచ్డ్. డాడీతో వెళ్ళి మేము చూసేవాళ్ళం, కొంత టైం దొరికేది. అదర్ దాన్ దట్ ఇంకా టీవీలో చూడటమే, అందరం బిజీయే, వి ఆల్ ఆర్ వర్కింగ్ ఎట్ వన్ స్పేస్. ఇంకా అట్లా వెళ్ళిపోయి చెరిష్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మేము తక్కువ చూస్తాం. డాడీ డిమైజ్ తర్వాత నాన్న రోల్స్ పర్టికులర్గా ఎక్కువ చూడం. వి ఫీల్ దట్ వాయిడ్. మా ఫ్యామిలీలో ఆ వాయిడ్ చాలా. ఆయన అలా టీవీలో చూస్తే బాధేస్తుంది, మన పక్కన లేరు అనేది గుర్తు చేస్తుంటుంది. సో తక్కువ చూస్తాం. ఇంకా కొన్ని మీమ్స్లో అయితే ఇంకా మనం అవాయిడ్ చేయం కదా, మీమ్స్లో వచ్చేది చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే గుర్తుపెట్టుకున్నారు. ఎనీథింగ్ మన ఈ పీపుల్, యంగ్ జనరేషన్స్ కూడా ద వే దే లవ్ మై డాడ్. సొంతం సినిమాది చాలా పాపులర్ అది. బ్రహ్మానందం గారిది, ఎంఎస్ గారిది మేము స్టిక్కర్స్ వాడకుండా రోజు గడవదు. మీమ్స్ చాలా వస్తాయండి, అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలీదు. కొన్ని సినిమాలు అసలు ఎక్కువ పాపులర్ అవ్వని ఫిలిమ్స్లో సీన్స్ కూడా దే బ్రింగ్ అండ్ దే పుట్ ఆ క్యారెక్టర్కి డైలాగులు పెట్టి అప్పుడు ఆ సీన్ ఇక్కడ అడాప్ట్ చేసి అసలు ఏం క్రియేటివిటీ అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఆయన ఈ ఏజ్లో నాకు ఈ పాయింట్ చెప్పాలనిపిస్తుంది. ఇప్పటివరకు ఎవరు మాట్లాడలా. మనకి 46 yearsకి హీ స్టార్టెడ్ హిజ్ యాక్టింగ్ కెరియర్. ఇవాళ రేపు 40 రాగానే ఏజ్ షేమింగ్ స్టార్ట్ చేస్తున్నారు అందరూ. అయిపోయింది వీళ్ళ లైఫ్, వీళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళి కూర్చోవచ్చు కదా అని. బట్ లుక్ ఎట్ హిమ్, ఆ ఏజ్లో హీ స్టార్టెడ్, హీ కాంకర్డ్. ఆయన అనుకుంది ఆయన చేశారు, కాంకర్ చేసి ఒక లెవెల్కి వెళ్ళి ఆయన ఇవాళ అంతమంది గుర్తుపెట్టుకున్నారు. సో దెర్ ఈజ్ నో ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది. ఎప్పుడు ప్యాషన్కి అసలు మనము అంటగట్టకూడదు. అక్కడ కూడా తను అనుకున్న అన్ని పనులు చేశారు, అన్ని రిస్క్లు తీసుకున్నారు, అన్ని చేశారు, అయినా సక్సెస్ అయ్యారు. మీరు నమ్మరండి, లాస్ట్ మూమెంట్ కూడా నేను సినిమా చేసేటప్పుడు మా నాన్న పోటీకి వచ్చేవారు. నేను కథ చెప్తున్నా, నేను బయటికి వెళ్తున్నాను, ఈరోజు సునీల్ గారికి కథ చెప్పాను, ఇలాగా రవితేజ గారికి ఒక కథ రాశాను అంటే, అప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 63
హీ వాంటెడ్ టు డైరెక్ట్ అగైన్. ఉమ్. అంటే ఆయన అంత ఇదనమాట. హీ నెవర్ స్టాప్డ్ ఎనీవేర్. Hmm. భగవంతుడు ఆయనకి లైఫ్ ఇచ్చి ఉండుంటే ఇంకో సినిమా డైరెక్ట్ చేసేవారు, ఈసారి సక్సెస్ అయ్యేది. ఆయన కాంటెంపరీగా ఉన్న కమెడియన్స్లో ఆయనకి బాగా ఇష్టమైన వారు ఎవరు, బ్రహ్మానందం గారు కాకుండా? నా కోటగారు చాలా, అంటే ఇప్పుడు లేరు ఆయన, కానీ కోటగారు చాలా ఇష్టం మా నాన్నగారికి. ఉమ్. వాళ్ళిద్దరిది బాండింగ్ భలే ఉండేది. ఆయన మా ఇంటికి వచ్చేవారు, నేను మా అమ్మగారు వంట చేసి పెట్టేవారు. ఉమ్. మంచి బాండింగ్ ఉండేది ఇద్దరికి. ఆవుతి ప్రసాద్ గారితో బాగుండేది, బ్రహ్మానందం గారితో ఇంకెప్పుడు. అవునులే, అవును. కాబట్టి చిరంజీవి గారితో, నాగబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఒక గ్రేట్ బాండ్ ఉండేది. ఇప్పుడు కాదు, ఉమ్. ఫ్రమ్ ద రైటర్ స్టేజ్ హీ యూస్ టు హ్యావ్ దట్ బాండింగ్. పవన్ కళ్యాణ్ గారితో ఎస్పెషల్లీ. ఓకే. పీకే గారు తోటి నేను 10th క్లాస్ 9th క్లాస్ రాసి హాలిడేస్కి ఉమ్. వెళ్ళినప్పుడు ఆయన ఇంకా అప్పటికి హీరోగా రాలేదు. ఉమ్. సో నాగబాబు గారు ఈయన మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఒక జీప్లో సినిమాకి తీసుకెళ్లారు, దేవిబాల ఉహుం. థియేటర్కి. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారా? ఇద్దరు. ఆ. మా నాన్నగారు పరిచయం చేశారు, ఈయన బాబు గారు హీరో అవుతున్నారు, మన ఈయన బాబు అనేవారు, ఉమ్. హీరో అవుతున్నారు, ట్రైనింగ్ అవుతున్నారు అని. వెరీ సింపుల్ హవాయి చెప్పులు వేసుకుని, ఉమ్. జీన్స్, టీషర్ట్. నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం అదే ఫస్ట్ లాస్ట్. ఈ రోజు వరకు కలవాలా, ఓకే. అప్పుడు చూడటమే. హీరో కాకముందు మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్లారు. మమ్మల్ని మా నాన్నగారితో ఆ సినిమా కూడా కెవిన్ కాస్నర్ హీరో. ఓకే. టైటిల్ మర్చిపోయాను నేను. ఇట్స్ ఏ రాబరీ బ్యాక్ డ్రాప్. బాగుంటది, వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. పైగా వీరిద్దరు కలిసి కథలు రాసేవారంట కదా, పవన్ కళ్యాణ్ గారు, నాన్నగారు. చాలా మంచి బాండింగ్ ఉంది. చెంగిస్ ఖాన్ బుక్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారు, మా ఇంట్లో ఉంది అది ఇప్పటికి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. వీళ్ళిద్దరు అంటే సాహిత్యమే. త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాన్నగారు, పవన్ కళ్యాణ్, వాళ్ళు దే యూస్ టు డిస్కస్ అ లాడ్ ఆఫ్ బుక్స్. దాని మీద ఒక మంచి స్నేహం ఉండేది. నాగబాబు గారు వాజ్ వెరీ క్లోజ్ అగైన్ నాన్నగారికి అప్పుడు. ఇప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం, ఇంకా ఏదైనా ఉంది అంటే వాళ్ళిద్దరు కలిసేవారు. డాడీ వాళ్ళు మాట్లాడుకోవడము అట్లా ఉండేది. అట్లా ఉన్నారు ఇండస్ట్రీలో చాలామంది, కానీ మా దాకా వచ్చేవి చాలా తక్కువ. ఆయన పెయిన్ కానీ స్ట్రగుల్ కానీ ఎన్నో పడి ఉండేవారేమో, డాటర్కి ఎప్పుడు తెలియని వాళ్ళ. సో మ్యాక్సిమం నాకు తెలియకుండానే వెళ్ళిపోయినాయి, తర్వాతే తెలిసినాయి చాలా. మొండితనం ఎక్కువ ఎంఎస్ గారికి. చాలా. ఒకటి అనుకుంటే ఎవరి మాట వినేటట్లేరు. ఆయన లైఫ్ మొత్తం చూసుకుంటే ఎప్పుడు రిస్కులు చేస్తానే వచ్చారు. ఒక జాబ్ అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదండి, ఒక కమెడియన్ అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? ఎక్కడా కూడా ఓకే ఈ లైఫ్ని ఇట్లా సెక్యూర్గా ఒదిగి ఉందాము అన్నట్టు కాకుండా ఎప్పటికప్పుడు రిస్కులు చేసుకుంటా, ఎప్పటికప్పుడు సక్సెస్ కొట్టుకుంటా, ఎప్పుడు ఒక రిస్కే ఆయన లైఫ్ అంతా. ఇప్పుడు ఒక రిస్కే. ఇప్పుడు ఎవరితో సహాయం మనకి చేస్తారు అని వాళ్ళ కోసం ఎదురు చూడటం కూడా ఎప్పుడు లేదు. ఈ బిల్ట్ హిమ్సెల్ఫ్, ఆయన వర్క్ తోటి ఆయన బిల్డ్ చేసుకుంటా వెళ్ళారు. ఆ మొండితనం ఎట్లా వచ్చింది? అది మా ఊర్లో ఆ పెంపకం, ఇంకా ఆయన అంతే. మా తాతగారు హీ వాజ్ ఆల్సో, అంటే మా నాన్నగారి దగ్గర నేను చూసింది హానెస్టీ, ఆ ప్యూరిటీ ఉంటుంది కదండి, రా ఒరిజినల్ క్యారెక్టర్, ఓజీ క్యారెక్టర్ ఉంటుంది కదా, అది మా తాతయ్య గారి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు యూ కాంట్ ఫైండ్ సచ్ పీపుల్. వెరీ హాలో అయిపోయాం మనం చాలామంది పీపుల్. వర్క్ కోసమో దేనికోసమో ఎక్కడికక్కడ మనము ఒక మాట వాళ్ళకి తగ్గట్టు మాట్లాడాల్సి వస్తుంది. కానీ డాడ్ వాజ్ నాట్ లైక్ దట్. అయినా అట్లాగానే ఎవరిని హర్ట్ చేయలేదు. హీ వాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్ హిస్ పాయింట్ అండ్ చాలా రియల్గా ఉండేది క్యారెక్టర్. ఆయన కెరీర్ మొత్తం చూసుకుంటే, కెరీర్ అనే కాదు లైఫ్ మొత్తం చూసుకుంటే ఒక సంపూర్ణ జీవితం అంటారు, అది మొత్తం అనుభవించారు ఆయన. అంటే తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, తనకు నచ్చిన జాబ్ చేశారు, తనకు నచ్చిన ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యారు, తనకు నచ్చిన ఇండస్ట్రీలో స్టార్ అయ్యారు, కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఆయనకి. అలాగే తన బిడ్డల్ని వెల్ పొజిషన్లో పెట్టాడు, గుడ్ ఫాదర్ అయ్యారు, గుడ్ హ్యూమన్ బీయింగ్ అయ్యారు, గుడ్ యాక్టర్ అయ్యారు. ఒక సంపూర్ణమైన జీవితం. అయితే ఈ మొత్తం ప్రయాణంలో ఆయన ఇది చేయలేకపోయాను, ఇది మిగిలిపోయింది అనే పని కానీ కోరిక కానీ ఏదన్నా మిగిలిపోయింది మీకు తెలిసింది? డాక్టరేట్ ఒకటే ఆయనకి రావాలనుకుంది, రైట్ టైంలో సంథింగ్ హ్యాపెండ్ అండ్ స్టాప్డ్ అనేది ఆయనకి లాస్ట్ వరకు ఉండిపోయింది. అది బాగా బాధపడినట్టున్నారు. బాధపడ్డారు, అది తప్ప ఇంకా అసలు వేరే రిగ్రెట్స్ ఏం లేవు. ఓకే, హీ డిడ్ ఎవ్రీథింగ్. ఇంకా మెటీరియలిస్టిక్ రిగ్రెట్స్ అంటూ ఆయనకి ఏం ఉండేవి కాదు. చదువు మీద ఆయనకు ఉండే ప్రేమ వల్ల డాక్టరేట్ అది ఆగింది అప్పుడు అనేది, అంటే
ఎవరా అది నేను ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్. సో ద రీజన్స్ హౌ ఇట్ స్టాప్డ్ అనేది ఇట్ హర్టెడ్ హిమ్. ఆయనకి తెలుసా రీజన్స్ ఎవరు? తెలుసు, ఆయనకి తెలుసు, తెలిసిన మనుషులేనా? ఆయనకి తెలుసు. ఇంకా అది మాకు అంత క్లియర్గా నాలెడ్జ్ లేదు కానీ హీనో. సో అది కొంచెం బాధించింది ఆయన్ని. ఓకే. అది ఇంకా అది తప్ప వేరే ఏమి ఇది చేయలేకపోయాను అనేం లేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు చెప్పినప్పుడే నేను కూడా రికలెక్ట్ చేసుకుంటున్నా. నిజమే, ఆయన అనుకునే అన్ని చేశారు. ఒక సంపూర్ణ జీవితం, ఇది పరిపూర్ణమైన- కంప్లీట్ అవును, పర్సనాలిటీ. యా, అది అందరికీ రాదు లైఫ్లో. కరెక్ట్. మనకేదో రిగ్రెట్ ఉంటుంది, చేయాలనుకుందాం, సరే తర్వాత చేద్దామని వదిలేస్తాం కదా. ఎంఎస్ డాటర్గా మీరు ఏ విషయాల వల్ల స్ట్రాంగ్ అయ్యారు? యాజ్ ఎ ఉమెన్గా కానీ ఎంఎస్ డాటర్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా మెచ్యూర్గా ఉన్నారు. అంటే ఫ్యామిలీ పరంగా వచ్చిన మెచ్యూరిటీ కావచ్చు, ఎమోషన్స్ వల్ల వచ్చిన మెచ్యూరిటీ కావచ్చు. సో ఏ విషయాలు మిమ్మల్ని ఇంత మెచ్యూర్గా, మిమ్మల్ని కానీ మీ బ్రదర్ని కానీ ఏ అంశాలు మిమ్మల్ని ఇంత క్లియర్ కట్ హ్యూమన్ బీయింగ్ తీర్చిదిద్దాయి? అదేనండి, ఫేక్గా లేం కదా, ఎక్కడ ఫేక్ వరల్డ్లో బతకలేదు మనం. ఫేక్గా ఒక అంటే గ్లిటర్ వరల్డ్లోకి వెళ్ళి మేము ఆ కైండ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయలేదు. కాబట్టి ఎప్పుడు దెబ్బ తగిలినా ఎలా దాని నుంచి ఆ పెయిన్ తీసుకుని ఎలా బయటికి రావాలో స్లోగా మనమే ఆ వూండ్ తగ్గే వరకు మనల్ని మనమే కన్సోల్ చేసుకుని వచ్చేటప్పుడు ఉండే ఇది ఉంటుంది కదా, దట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్.